ప్రాస్పెక్టింగ్. ఎంతమందికి ఐడియా ఉంది ఏ అంటే ఏంటి అనేది? ఎవరైనా ఐడియా ఉంటే మీ అని టైప్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, ఏం పర్వాలేదు. మీకు అందరికీ ఫ్రీడమ్ ఇచ్చాను, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. ఏఐ బేస్డ్ ప్రాస్పెక్టింగ్. వెల్, ఏఐ ఒకటి పక్కన పెడితే ఇంకొంచెం ముందుకెళ్తే కనుక చూడండి. హోప్ఫుల్లీ అచ్చా, ఒకసారి మీరు చెప్తారు నాకు, మీరు ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నారు? అందరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారా, లేకపోతే రియల్ ఎస్టేట్ ఉన్నారా, ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారా, ఎవరైనా? ఒక్కసారి నాకు చెప్పండి సార్. రాముడు సార్, మీరు మీ అన్నారు, మీకు తెలుసు ఆల్రెడీ. నెట్వర్క్ మార్కెటింగ్ ఎంతమంది? నెట్వర్క్, వెరీ గుడ్. నెట్వర్క్. ఇంకా ఎనీ అదర్ ప్రొఫెషన్? ఆ పేరు చెప్పాల్సిన పని లేదు, జస్ట్ మీరు చెప్పండి. నెట్వర్క్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ అయినా సరే. ఓకే, ఎస్, ఓకే, గుడ్, రైట్. ఓకే, నేను నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళని టార్గెట్ చేసిన కాబట్టి నేను వాళ్ళని మైండ్లో పెట్టుకొని ఇది చెప్తాను, బట్ ఇది ఎవరైనా ఉపయోగించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెట్ us క్లారిఫై వై నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ వాట్ ఈస్ డిఎన్హెచ్. మీకు ఆల్రెడీ చూసింటారు, డిజినెట్ హబ్ అని మీకు ఒక గ్రూప్లో జాయిన్ చేసాం. అక్కడ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తూ ఉంది. ఇక్కడ నుంచి నో 1-to-1 మెసేజెస్, ఓన్లీ గ్రూప్లోనే కమ్యూనికేట్ చేస్తాం అన్ని కూడా. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి అనేది చాలా మందికి క్లారిటీ లేదు ఎప్పటికి కూడా. ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఏం చెప్తారంటే, మంచి సైకాలజిస్ట్ ఏమంటారంటే, మనుషులు ఏం చేస్తున్నారంటే పక్క వాళ్ళు ఏది చేస్తే దాన్ని ఇమిటేట్ చేస్తున్నారు. పక్కోడికి జాబ్ ఇచ్చినప్పుడు మనం కూడా జాబ్ చేయాలి, పక్కోటి ఉద్యోగం మనం ఉద్యోగం చేయాలి, ఆ విధంగా పోతున్నారు తప్ప వాళ్ళు ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి క్లారిటీ లేదు. నేను మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలంటే బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ప్లేస్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మీరు దీన్ని రన్ చేయొచ్చు. సెకండ్ ఆఫ్ ఆల్, గ్రోయింగ్ ఇన్కమ్ ఉంటుంది. థర్డ్ ఆఫ్ ఆల్, నో ఇన్వెస్ట్మెంట్. అండ్ ఫోర్త్ ఆఫ్ ఆల్, ఇట్లా చాలా ఉన్నాయి. ఎక్స్పాండబుల్ అంటే ఇక ఒక ప్లేస్లో స్టార్ట్ చేసి ఇక్కడే కాకుండా మీకు స్కేలబుల్ టు గ్లోబల్ ఏరియా అనమాట. ఒక ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై, వేరే దేశం కూడా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఆ స్కోప్ దీంట్లో ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ అంత స్కోప్ ఉంది. మనం ఇక్కడే ఉండి ఇవన్నీ చేయొచ్చు, రైట్? ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ అప్లయన్స్, మీ కంపెనీ వాళ్ళు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు. నా మెయిన్ టాపిక్ ఇవాళ వచ్చేసి ప్రాస్పెక్టింగ్. ఫస్ట్ టాపిక్ వచ్చేసినది ఏంటంటే ప్రాస్పెక్టింగ్. ప్రాస్పెక్టింగ్ అనేది ఎలా చేయాలి, రైట్? దీంట్లో జాగ్రత్తగా వినండి సార్. ఏమైనా డౌట్ ఉంటే మీరు చాట్ బాక్స్ టైప్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తాను, ఎట్లాంటి సందేహం లేదు. ఈ ప్రాస్పెక్టింగ్ లో మనకు 2 మెథడ్స్ ఉన్నాయండి, రైట్? ఆఫ్లైన్ ప్రాస్పెక్టింగ్, ఆన్లైన్ ప్రాస్పెక్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి? ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటంటే, ఎవరైతే ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో వాళ్ళని వెతికి పట్టుకోవడమే ప్రాస్పెక్టింగ్. సపోజ్ మన దగ్గర ఒక బిజినెస్ ఉంది, లేకపోతే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటున్నాం. ఎవరికైతే ఈ ప్రోడక్ట్ అవసరం ఉందో వాళ్ళని వెతికి పట్టుకోవడం ప్రాస్పెక్టింగ్. దీనికి ఇన్నాళ్ళ నుంచి కూడా చాలా మంది ఏం చేశారంటే, ఆఫ్లైన్ ప్రాస్పెక్టింగ్ మెథడ్స్ చాలా చెప్పినారు. మీ అప్లయన్స్ కానివ్వండి, కంపెనీ వాళ్ళు కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, ఆఫ్లైన్ ప్రాస్పెక్టింగ్ అలర్ట్ చెప్పినారు. ఒక్కసారి నేను రీట్రేట్ చేస్తాను. ఆఫ్లైన్ ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఫిజికల్గా వెళ్ళి ఒక కొత్త పర్సన్తో కలిసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి, అంటే మాట కలిపి మాట్లాడడం స్టార్ట్ చేసి వాళ్ళని పరిచయం చేసుకొని, వాళ్ళ అవసరం ఏంటో, వాళ్ళ డ్రీమ్ ఏంటో, వాళ్ళ లైఫ్ అంబిషన్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి మన బిజినెస్ ప్లాన్ చెప్తే దిస్ ఇస్ కాల్డ్ ఆఫ్లైన్ ప్రాస్పెక్టింగ్, రైట్? అంటే మనం పర్సన్ ఫిజికల్ కలుస్తున్నాం. దీనికోసం చాలా మెథడ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్తారు ఎవరైనా సరే ఏంటంటే, ఆఫ్లైన్ ప్రాస్పెక్టింగ్లో మీరు పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళి, సినిమా హాల్ దగ్గర కానీ, బస్ స్టాండ్లో కానీ, హోటల్స్లో కానీ, బస్సులో కానీ, ఎక్కడ పడితే అక్కడ పరిచయం చేసుకోండి. వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి, తర్వాత గ్రూప్లో మెసేజ్ పెట్టండి, సంథింగ్ చెప్తా ఉంటారు. ఇట్ ఆల్ వర్క్స్, దాని డౌట్ లేదు, అది కూడా మంచిగా పని అవుతాయి. కానీ ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనం ఎంత ఇంట్రెస్ట్ చూపించి చొరవ తీసుకొని అవతలి వ్యక్తితో మాట్లాడని ముందుకెళ్ళినా కానీ అవతలి వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. రీజన్ ఏంటంటే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు బిజీగా ఉండొచ్చు, ఏదో వేరే మూడ్లో ఉండొచ్చు, మొబైల్లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల మన మాట వినే పరిస్థితి లేదు, రైట్? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. బట్ హౌఎవర్, ఆఫ్లైన్ ప్రాస్పెక్టింగ్ చేయాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, డీసెంట్ డ్రెస్అప్. ఒక మనిషిని మనం కలుస్తున్నప్పుడు మనం అందంగా నీట్గా ఉంటేనే వాళ్ళు మనం యాక్సెప్ట్ చేస్తారు, లేదా మనం ఒక ప్రొఫెషనల్ వేలో ఉంటేనే వాళ్ళు మనం యాక్సెప్ట్ చేస్తారు, మనం చెప్పింది వినడానికి ఇష్టపడతారు. సో దానికోసం ఏమంటామంటే,
ఎక్కువ ఫార్మల్సే వాడాలి మనము. లైట్ షర్ట్ డార్క్ ప్యాంట్ యూజ్ చేయాలి. అండ్ బ్లాక్ షూస్ బెల్ట్ అనేది కంపల్సరీ తక్కువ వేసుకోవాలి. ఎలాంటి మూమెంట్ పడద్దు. బ్లాక్ షూస్ వేసుకోండి, బెల్ట్ పెట్టుకోండి. నీట్ గా ఒక ఆఫీసర్ ఎట్లయితే ఉంటాడో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లయితే ఉంటాడో అట్లాంటి బట్టలు వేసుకొని మార్కెట్లో ప్రాస్పెక్టింగ్ వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి మనల్ని చూడగానే ఒక రకమైనటువంటి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఆహా, ఈయన పెద్ద పర్సన్ కాబట్టి ఏదో చెప్తున్నాడు విందామని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. నీట్ గా డ్రెస్ చేసుకోవడం, అవతల పడడం చాలా ముఖ్యం. నెక్స్ట్, డీసెంట్ లుక్. డీసెంట్ లుక్ అంటే ఏంటంటే కొందరికి స్టైల్ ఉంటుందండి. ఇంత పెద్ద గడ్డం పెంచుకుంటూ ఉంటారు, ఇంత పెద్ద హెయిర్ పెంచుకుని రబ్బర్ బ్యాండ్, ఇట్లాంటివి కాదు. డీసెంట్ లుక్ అంటే డీసెంట్ లుక్ ఒక ఆఫీసర్ లెవెల్లో నీట్ గా షేవ్ చేసుకొని, హెయిర్ ఎక్కువ లేకుండా ట్రిమ్ చేసుకొని ఉంటే అవతల వాళ్ళు మనకు మంచి వాల్యూ ఇస్తారు. సో అవి కూడా కొంచెం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, బీ ఫ్రెండ్లీ. అవతలి వాళ్ళతో మనం మాట్లాడుతున్న టైంలో అట్లా వెళ్ళి వాళ్ళ పైన పడకపోకూడదు. చాలా మంది చేసే పని ఇది. దొరికిన మనిషి అనుకుని వాళ్ళు వెళ్ళి అనవసరంగా టచ్ చేయడం, అనవసరంగా వాళ్ళ పర్సనల్ క్వశ్చన్స్ అడగడం, ఇలాంటివి చేయకూడదండి. హోల్డ్ పర్సనల్ స్పేస్. ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్సనల్ స్పేస్ అంటూ ఉంటుంది. ఈవెన్ మనకు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఒక కొత్త పర్సన్ కలిసినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మన పర్సనల్ డేటాను టచ్ చేసే అనుకోండి, రైట్? అంటే లైక్ మీ శాలరీ ఎంత మనకు చెప్పడానికి ఇష్టం ఉండదు. నీ వయసు ఎంత చెప్పడానికి ఇష్టం ఉండదు. మీ వైఫ్ పేరెంట్ అని అనుకోండి, ఎవరైనా చెప్తారా? వీడెవరో ఇట్టడుతూ అనుకుంటా ఉంటాం. సో కాబట్టి ప్రతి మనిషి కూడా పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఆ పర్సనల్ స్పేస్లోకి మనం వెళ్ళకూడదు. అంటే మన అవతల వ్యక్తిని ప్రాస్పెక్టింగ్ చేస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ డీసెంట్గా ఆన్సరబుల్ క్వశ్చన్స్ మాత్రమే అడగాలి. వాళ్ళ పర్సనల్ డేటాను టచ్ చేయకూడదు. మీకున్న ఆస్తులు ఏంటి అంటే ఎవడో చెప్పాడు, అట్లాంటివి అడగకూడదు. అసలు అడిగితే మన దగ్గరకు రానివ్వరు. సో దాన్ని ఏమంటే పర్సనల్ స్పేస్ అంటాం. వాళ్ళ పర్సనల్ స్పేస్ని హోల్డ్ చేయాలి, మనం దాంట్లోకి వెళ్ళకూడదు. సెకండ్ థింగ్, ఆల్వేస్ బీ స్మైలింగ్. మీరు కొత్త వ్యక్తిని కలిసినప్పుడు చూడంగానే ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. అవతలి వాళ్ళు కూడా ఖచ్చితంగా స్మైల్ ఇస్తారు. స్మైల్ ఇస్తేనే మనకు వాళ్ళు కాన్వర్సేషన్ ఓపెన్ అయినట్టు లెక్క. స్మైల్ ఇవ్వలేదు అంటే వాళ్ళతో మనం మాట్లాడలేదు. దే ఆర్ ఇన్ సమదర్ మూడ్, సమదర్ ఏదో ఆవిగేషన్ లో ఉన్నారు వాళ్ళు. మనం క్వశ్చన్ సమాధానం చెప్పారు. కాబట్టి స్మైల్ చేసి ఒక అట్లా ట్రై చేయొచ్చు వాళ్ళు ఎట్లా ఉన్నారనే విషయం. నెక్స్ట్, ఆఫర్ ఇన్ హెల్ప్. ఫ్రెండ్లీ ఉండాలంటే ఎప్పుడైనా సరే ఒక హెల్ప్ అన్న ఆఫర్ చేయండి, లేకపోతే హెల్ప్ అన్న తీసుకోండి. అంటే డైరెక్ట్ మనం హెల్ప్ ఆఫర్ చేయలేం కాబట్టి వాళ్ళకి హెల్ప్ అడగండి. అంటే లైక్ ఎట్లా మనం చెప్తాం, ఏదైనా ఒక డౌట్ రేజ్ చేయడం, లేకపోతే ఇన్ఫర్మేషన్ అవ్వడం, లేకపోతే ఇంకేదైనా విషయం గురించి వాళ్ళతో క్వశ్చన్ రేజ్ చేసి కన్వర్షన్ తీసుకోవడం, ఇట్లాంటివి మనం క్యాజువల్ టాక్స్, కామన్ టాపిక్స్ డిస్కస్ చేసుకోవడం వాళ్ళని ఫ్రెండ్లీ మోడ్లోకి తీసుకురావాలి. తర్వాత షో అండ్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండండి. వాళ్ళు చెప్తున్నప్పుడు ఎక్కడో మనం దిక్కు చూసాం అనుకోండి, ఆ కాన్వర్సేషన్ కట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ వీళ్ళు చెప్పింటారు మీ అప్లయన్స్, బట్ స్టిల్ ఒకసారి నేను రీటేట్ చేస్తున్నాను. స్టే కనెక్టెడ్ అండ్ బి ఎ సొల్యూషన్. వాళ్ళతో మనం ఎప్పుడు తర్వాత కూడా ఇవాళ మాట్లాడి వదిలేసడం కాకుండా కొన్నాళ్ళ వరకు కూడా వాళ్ళతో కనెక్షన్లో ఉండాలి. ఫోన్ కాల్ కానీ, వాట్సాప్లో మెసేజ్ కానీ, చాటింగ్ కానీ, టెక్స్ట్ ఏదో రూపంగా కనెక్షన్లో ఉంటే వాళ్ళతో మనకు ఒక ర్యాప్ అనేది, ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫ్రెండ్షిప్ ఏర్పడ్డ తర్వాత మాత్రమే మనం వాళ్ళకి బిజినెస్ ప్లాన్ అనేది చెప్పాలి. నేను మీకు చూపిస్తాను ఎట్లా అంటే, దీంట్లో కోల్డ్ సర్కిల్, వార్మ్ సర్కిల్, హాట్ సర్కిల్ ఉంటుంది, రైట్? ఫస్ట్ మనం కొత్త పర్సన్ కలిసినప్పుడు దీన్ని కోల్డ్ కాంటాక్టింగ్ అంటాం. అంటే వాళ్ళకి మాకు ఇలాంటి పరిచయం లేదు, కోల్డ్ కాంటాక్ట్, కంప్లీట్ న్యూ, బ్రాండ్ న్యూ పర్సన్, రైట్? అలాంటి వాళ్ళని కోల్డ్ సర్కిల్, కోల్డ్ కాంటాక్ట్ అంటాం. నెక్స్ట్, తర్వాత వాళ్ళతో కొన్నాళ్ళు ఏం చేస్తామంటే మనము ఫస్ట్ పరిచయం అయినప్పుడు చిన్నగా ఉంటుంది, ఇక్కడ కోల్డ్ సర్కిల్, కోల్డ్ కాంటాక్ట్ అంటాం. నెక్స్ట్ మనం మాట్లాడంగా మన ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, మాట మాట కలుస్తుంది. అట్లాంటి వాళ్ళని వార్మ్ సర్కిల్ అంటాం. తర్వాత వాళ్ళని హాట్ సర్కిల్ అంటాం. యాక్చువల్లీ కోల్డ్ పెద్దగా ఉంటుంది, వార్మ్ చిన్నగా ఉంటుంది, హాట్ సర్కిల్ అనేది చిన్నగా ఉంటుంది అన్నమాట. జస్ట్ ఫైవ్. సో ఇది కోల్డ్ కాంటాక్టింగ్, ఇది వార్మ్ కాంటాక్టింగ్, ఇది హాట్ సర్కిల్. ఎప్పుడైతే మనం కోల్డ్తో కలిసి వాళ్ళని ఫ్రెండ్షిప్ పెంచుకొని దగ్గర తీసుకొస్తాం, వాళ్ళని వార్మ్ కాంటాక్ట్ అంటాము. వార్మ్ కాంటాక్ట్ వాళ్ళని ఇంకా క్లోజ్ అయిన తర్వాత హార్ట్ కాంటాక్ట్ అంటాం. వాళ్ళే మనకి లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా, చుట్టాలుగా, ఇంకా హెల్పింగ్ చేసేలా ఉంటారు. ఆ టైంలో కనుక మనం ప్లాన్ చెప్తే వాళ్ళు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఈ విధంగా 3 సర్కిల్స్ ఫాలో అవ్వండి. డైరెక్ట్ ఫస్ట్ మీట్లోనే ప్లాన్ చెప్తే ఎవరు కూడా వినరు, నమ్మరు, చాలా ఇబ్బంది అవుతుంది. తద్వారా మనకి ఏమైందంటే ఎవరు చెప్పినా వినట్లేదే అనే ఒక డిసప్పాయింట్మెంట్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఈ కొంచెం ఫాలో అవ్వండి సార్, చాలా బాగుంటుంది. నెక్స్ట్, ఆల్వేస్ కీప్ విజిటింగ్ కార్డ్స్. ఇది కూడా ఈ మధ్య చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది.
మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బిజినెస్. మనం దీన్ని ఏం చేయాలనుకుంటున్నాము? గ్లోబల్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. మన ఊర్లోనే కాదు, పక్క ఊర్లో, పక్క డిస్టిక్ లో, పక్క స్టేట్ లో కూడా వెళ్ళాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మన విజిటింగ్ కార్డ్స్ ఎంత ఎక్కువ మందికి రీచ్ అవుతే అంత మన పాపులారిటీ అనేది వస్తుంది. దీనికోసం ఏం చేసామంటే, థింక్ బిగ్, డీసెంట్ లుక్, యూస్ టూల్స్, కార్డ్ హోల్డ్. అంటే మనకి విజిటింగ్ కార్డ్స్ తయారు చేసేటప్పుడే మనకి ఎట్లాంటి ఆలోచన ఉండాలంటే, నా విజిటింగ్ కార్డ్స్ కనీసం 1000 మంది చేతుల కన్నా వెళ్ళాలి అనుకొని విజిటింగ్ కార్డ్స్ తయారు చేయాలి. ఖచ్చితంగా వెళ్తుంది, మీరు ఇవ్వగలుగుతారు. నెక్స్ట్, ఆ విజిటింగ్ కార్డ్ లుక్ కూడా చాలా ప్రొఫెషనల్ గా డీసెంట్ గా ఉండాలి. వెనకాల మల్టిపుల్ కలర్ పెట్టి, పెద్ద ఇల్లు పెట్టి, చెట్టు పెట్టి అంత కాంట్రాస్ట్ వద్దు. దానికి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ టూల్లో మనకు చాలా దొరుకుతాయి. నేను విస్తా ప్రింట్ అని ఒకటి ఉంది, ఇది యాక్చువల్ vistaprint.com అని ఒకటి ఉంది. ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను. రైట్, vistaprint.com. మీరు కావాలంటే వెళ్ళి ట్రై చేయండి, వాళ్ళది చాలా బాగుంటుంది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, విజిటింగ్ కార్డ్స్ ప్యాటర్న్ డిజైన్ చేసినాయి. వాటిని మీరు ఏం చేయొచ్చు అంటే, బ్రౌజ్ చేసి మీకు నచ్చిన కలర్స్, మీకు నచ్చిన టెక్స్ట్ ఉన్న టెంప్లెట్ తీసుకొని మీరు మీ పేరు పెట్టి యాడ్ చేయొచ్చు. చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేసి వాళ్ళ అక్కడే ఆర్డర్ ఇస్తే మీకు ఇంటికి కొరియర్లో వస్తుంది. ఒక కార్డు ₹1, ₹120 పడుతుంది. చాలా చీప్ అసలు యాక్చువల్గా. రైట్, ఇదంతా ప్రొఫెషనల్స్ కాబట్టి ఆన్లైన్లో మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ టూల్స్ ఉంటాయి, ఆన్లైన్ సైట్లో టూల్స్ ఉంటాయి, టూల్స్ భరించండి. ప్లస్ కార్డు హోల్డర్ ఉంటుంది, విజిటింగ్ కార్డ్ హోల్డర్ అని చెప్పేసి మీరు చూస్తారు. పెద్ద పెద్ద బిజినెస్ మెన్ చూస్తే కనుక ఇట్లాంటి విజిటింగ్ కార్డ్ హోల్డర్ అని ఉంటుంది అనమాట. రైట్, ఇట్లాంటి విజిటింగ్ కార్డ్ హోల్డర్ ఉంటుంది. దీంట్లో అన్ని మనం కార్డ్స్ పెడతాం కనబడుతుంది. ఇదండి విజిటింగ్ కార్డ్ హోల్డర్. రైట్, ఇట్లా చిన్న పర్సులా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి ఇళ్ళకెళ్ళి కార్డు తీసి మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే చాలా ప్రొఫెషనల్ గా, చాలా నీట్ గా, అజా ఈయన ఏదో పెద్ద పర్సన్ అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది గోయింగ్ ఫార్వర్డ్. తర్వాత సాఫ్ట్వేర్ తర్వాత మంది వచ్చి చెప్తున్నాను. సంబడి ఎవరో చేసుకున్నారు. సో విజిటింగ్ కార్డ్స్ మెయింటైన్ చేయడం చాలా కంపల్సరీ అండి. ఈ రోజున టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి చాలా మంది చాలా ప్రొఫెషనల్ వెళ్ళాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు విజిటింగ్ కార్డ్స్ ప్రింట్అవుట్ తీసుకొని కార్డు హోల్డర్ లో పెట్టి ఇచ్చే ముందు చాలా ప్రొఫెషనల్ గా ఫ్రెండ్షిప్ చేసుకొని మాట్లాడి ఇవ్వండి. మీరు ఎప్పుడైతే విజిటింగ్ కార్డ్ ఇస్తారో అవతలి వాళ్ళు ఈజీగా మీకు వాళ్ళ మొబైల్ నెంబర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక టెక్నిక్. మీరు విస్తా ప్రింట్ లోకి వెళ్ళి విజిటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, అండ్ ఆ పేమెంట్ చేసేస్తే ₹200 పే చేస్తే మీకు 100 కార్డులు ఇంటికి వచ్చేస్తాయి. అది ఏదో ఉంది దాని లెక్క, క్వాలిటీ అండ్ సైజ్ బట్టి మారుతూ ఉంటుంది. దీనిలో మీకు ఏమైనా డౌట్ వస్తే మన తర్వాత మనం మాట్లాడదాము. ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ ఆల్సో. తర్వాత ఆన్సర్ ఇన్ క్వశ్చన్ మ్యామ్. కొందరు పబ్లిక్ ఏం చేస్తారంటే, మనం వాళ్ళని ప్రాస్పెక్టింగ్ చేయకపోతే వాళ్ళే మనల్ని ప్రాస్పెక్ట్ చేసిన క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. రైట్, ఇంకొకటి, మనం వెళ్ళి వాళ్ళకి చెప్తున్న టైంలో అస్తమానం మనం వన్ సైడ్ నుంచి చెప్పకుండా వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ లాగా అడగండి. అంటే ఎట్లాగా, మీ లైఫ్లో ఏమైనా మంచి కోరిక మీకు ఉందా, మీకు ఏమైనా డ్రీమ్ ఉందా, మీకు నెలకు ₹1,00,000 మీరు ఏం చేస్తారు అడగండి. జనరల్గా నేనైతే మంచి బైక్ కొనుక్కుంటా, ఇన్ఫీల్డ్ కొనుక్కుంటా, మీరు ఏం చేస్తారు అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. వాళ్ళ మైండ్లో ఏముంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏముంది, వాళ్ళు నిజంగా మన బిజినెస్లో చేస్తారా చేయరని ఒక క్లారిటీ మనకు వస్తుంది. అసలు వాళ్ళకి ఎలాంటి డ్రీమ్స్ లేవు, ఉన్న లైఫే బెటర్ అనుకుని అనుకోండి, వాళ్ళని ప్రాస్పెక్టింగ్ ఇవ్వడం కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర రారు, మన జోన్లోకి రారు, టైం వేస్ట్ అయిపోతుంది. అట్లాగే కొందరికి ఎట్లా ఉంటుంది అంటే, కంఫర్ట్ జోన్లో ఉంటారు. కంఫర్ట్ జోన్లో ఉన్నా కానీ వాళ్ళకు ఎట్లాంటి మనం ప్రాస్పెక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పని చేయరు. అట్లాంటి కంఫర్ట్గా ఉంటుంది కదా, వచ్చిన డబ్బులు చాలు, 10,000 వస్తున్నాయి చాలు, 10,000 నాకు లైఫ్ లాంగ్ అనుకుంటా ఉంటారు. రైట్, సో అట్లాగా మనం వాళ్ళకి ఏం చేయాలంటే క్వశ్చన్స్ అడగాలి. ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి డ్రీమ్ బయట తీస్తామో, వాళ్ళ ఇంటెన్షన్ బయట తీస్తామో, అక్కడ నుంచి మనం వాళ్ళ ప్రాస్పెక్టింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఆఫ్లైన్ ప్రాస్పెక్టింగ్ లో ఒక చిన్న ఎపిసోడ్. ఏంటంటే ఎట్లా వాళ్ళని ప్రాస్పెక్టింగ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా మనకు ట్రై చేయొచ్చు. ఇవన్నీ మీకు ఇప్పటికే మీ అప్లయన్స్, మీ కంపెనీ వాళ్ళు, మీ ప్లాన్ చెప్పాలి మీకు అలా నేర్పించుంటారు. బట్ కొత్త టాపిక్ ఏంటంటే నా సైడ్ నుంచి ఆన్లైన్ ప్రాస్పెక్టింగ్. దిస్ ఈజ్ రియల్లీ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఇక్కడ నుంచి మీరు చాలా కేర్ఫుల్గా వినండి, డెఫినెట్గా మీకు మంచి హెల్ప్ అయింది. రైట్, షల్ వి స్టార్ట్ నౌ? ఓకే, గుడ్. ఎందుకు
అనవసరంగా తెలుసు. సో ఫస్ట్ ఆన్లైన్ ప్రాస్పెక్టింగ్ లో టాపిక్ ఏంటంటే వాట్సాప్. వెల్, అందరికి తెలిసిన విషయం వాట్సాప్ అంటే ఎట్లా ఉంటుంది అది, రైట్? ఎక్కువ మంది యూజ్ చేస్తుంది వాట్సాప్ ఈ రోజు లోపల ప్రాస్పెక్టింగ్ కోసం కదా, జనరల్ కమ్యూనికేషన్ కోసం. వాట్సాప్ వచ్చిన తర్వాత చాలా మంది చుట్టాలు ఇంటికి వెళ్ళడం మానేశారు, ఫోన్ కాల్ చేయడం మానేసిండ్రు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు. పెళ్లిళ్ళకి కానీ పేరెంటాలకు కానీ మంచికి చెడు అన్నిటికీ వాట్సాప్ అయిపోయింది, రైట్? ఇంతకుముందు పెళ్లి ఉంటే వేరే వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చొని చెప్పి భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది లేనే లేదు, జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నాం గ్రూప్లో. అంటే ఎందుకంటే నీ మాట అంటే అంత పాపులర్ అయిపోయింది వాట్సాప్ అనేది. సో దీంట్లో మనం వాట్సాప్లో కూడా ప్రాస్పెక్టింగ్ చేయొచ్చు. ఎట్లా నేను మీకు చూపిస్తాను. బట్ వాట్సాప్లో ప్రాస్పెక్టింగ్ చేసే ముందు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా అంటే నేను ఇందాకైతే ఆఫ్లైన్లో చెప్పాను మీకు, ఒక వ్యక్తికి వెళ్ళి కలవాలనుకున్నప్పుడు మన ప్రొఫైల్ నీట్గా ఉండాలి, మన అపిరెన్స్ నీట్గా ఉండాలి, మన డ్రెస్ అని చెప్పాము. వాట్సాప్లో కూడా మనం ఒక వ్యక్తికి మెసేజ్ పెడితే రెస్పాండ్ రావాలి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, అంటే మన ప్రొఫైల్ని కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయాలి. మన పేరు ఏముంటే అదే పేరు పెట్టండి, రైట్? ఖచ్చితంగా పేరు పెట్టండి. కొందరు ఈమెయిల్ ఐడి పెడతారు, కొందరు ఏమి పెట్టరు, కొందరేమో ఫోన్ నెంబరే పెడతారు. అట్లా కాదండి, మన పేరు ఏమైతే ఉందో అదే పేరు పెట్టండి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక కొత్త వ్యక్తికి మీరు ఒక మెసేజ్ పంపించినా, ఒక వీడియో పంపించినా ఆయన వెళ్ళి చూస్తాడు, మీ పేరేంటి ఫస్ట్ చూస్తాడు. తర్వాత డిపి అంటే దానికి ఉన్న ప్రొఫైల్ పిక్చర్ ఏమైతే ఉందో ఆ పిక్చర్ కూడా మీదే ఉండాలి, చాలా డీసెంట్ పిక్చర్ ఉండాలి. మీరు బహుశా నేను మెసేజ్ పెట్టినప్పుడు చూసుంటారు నా పిక్చరు, రైట్? కరెక్ట్గా నాదే ఉందా, వేరే వాళ్ళు ఉందా? ఖచ్చితంగా నాదే ఉంది. అట్లా పెట్టుకోవాలి. దానివల్ల ఏమైందంటే మన విజిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా బయట కలిసినప్పుడు అర్జున్ అంటే ఒక ఈ వ్యక్తి అని తెలుస్తుంది. సెకండ్ పాయింట్, ఆ ప్రొఫైల్ పిక్చర్ అనేది అస్తమానం చేంజ్ చేయకూడదు. ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఇలాంటి ఒకటి అట్లా అసలు పెట్టకూడదు. ఎందుకంటే మీ ప్రాస్పెక్ట్స్, మీ లీడ్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు మీ నంబర్ సేవ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోకపోవచ్చు, బట్ మీ ప్రొఫైల్ పిక్చర్ చూడగానే వాళ్ళకి గుర్తు రావాలా, ఈ వ్యక్తిని పలానా చోట్ల కలిశాను నేను, ఈ వ్యక్తి నాకు ఈ విషయం చెప్పాను, గుర్తు రావాలి వాళ్ళకి. అట్లా అంటే మీ ప్రొఫైల్ పిక్చర్ కరెక్ట్గా మీదే పెట్టుకోవాలి. అండ్ ఆ ప్రొఫైల్ పిక్చర్ కూడా ఎట్లుండాలంటే నీట్గా డీసెంట్గా ఉండాలి. దీనికోసం అని మనకు ఒక టూల్ ఉంటుంది చూడండి ఇక్కడ, pfmaker.com అని ఒక టూల్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళండి, మీరు మీ పిక్చర్ ఎట్లన్నా ఉండనియండి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎట్లా చేయాలి దీని. దీంట్లోకి వెళ్ళి మీరు ఆ పిక్చర్ని అప్లోడ్ చేసి, రైట్, అప్లోడ్ చేసి ప్రొఫైల్ పిక్చర్ కొట్టంగానే చాలా డీసెంట్గా అది మనకు చూడండి ఇక్కడ అప్లోడ్ పిక్చర్, ఒక ఫోటో అప్లోడ్ చేస్తాను నేను. డెస్క్టాప్, దెన్ సరే ఇదే పెడదాం, మా ఫోటోని పెడతాను నేను వాళ్ళ. ఓకేనా, రైట్? ఈ ఫోటో అప్లోడ్ చేశాను, కనబడుతుందండి స్క్రీన్? ఓ నో, 1 సెకండ్, షేరింగ్ ఆగిపోయింది. రైట్, ఫోటో అప్లోడ్ చేసిన నేను, చూడండి ఇక్కడ. లుక్ ఎట్ దిస్. నేను అప్లోడ్ చేసిన ఫోటో ఏంటి, ఎక్కడ పోయింది అది? ఇది, ఈ ఫోటో అప్లోడ్ చేశాను నేను. లేకపోతే ఇది పెడతా, సత్యసాయి బాబా ఫోటో పెట్టాను నేను. ఈ ఫోటో అప్లోడ్ చేస్తే ఏమైంది చూడండి ఇక్కడ, ఎన్ని వేరియేషన్స్ చూడండి. వావ్, సూపర్, ఫెంటాస్టిక్ కదా. అంటే మన ఫోటోకి ఉన్న బ్యాక్గ్రౌండ్ తీసేసింది, బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ పెట్టింది, రౌండ్ షేప్లో ఇచ్చింది, చాలా డీసెంట్గా మంచి మంచి కాస్మిక్ కలర్స్లో మనకి ఫోటో ఇచ్చేసింది. ఇట్లాంటి ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకొని డిపి ప్రొఫైల్గా పెట్టుకోండి. అది ఇంకా చేంజ్ చేయకండి, కీప్ ఇట్ ఫర్ ఎవర్. మేబీ 6 months, 1 year, 2 years ఉండనివ్వండి, ఏం పర్లేదు. ఆ ఫోటో చూడంగానే మీరు గుర్తు రావాలి అవుతుంది వాళ్ళకి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రొఫైల్ పిక్చర్ చాలా ఇంపార్టెంట్, రైట్? మీరు లింక్ రాసుకోండి, ఇందులో ఏం పెద్ద సీక్రెట్ ఏం లేదు, ఫ్రీ లింక్ అది, ఎలాంటి డబ్బులు గట్రా అవసరం లేదు. మీరు ఒక ఫోటో తీసుకోండి, ఆ ఫోటో అప్లోడ్ చేయండి, చేసి జస్ట్ జనరేట్ కొట్టంగానే ఆటోమేటిక్గా మీకు ఇన్ని రకాల ప్రొఫైల్ పిక్చర్స్ అది తయారు చేసి మీకు ఇచ్చేస్తుంది.
దీనికోసం ఫోటోషాప్ వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడికి పోయి ఎవరికైనా డబ్బులు కావాల్సిన పని లేదు, మీ సెల్ ఫోన్ మీరు చేసుకోవచ్చు. రైట్, pfmaker.com అవకాశం ఉంటే రాసుకోండి, దాన్ని బాగా యూజ్ చేసుకోండి. ఇంకా మీ టీంలో చాలా మందికి చెప్పి వాళ్ళ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేయించండి. రైట్, pfmaker.com. ఈ విధంగా మీరు ఆప్టిమైజ్ చేయాలి. నెక్స్ట్, డిపి ప్రొఫైల్ తర్వాత ఎక్కువ మంది కమ్యూనికేట్ చేసే విధానం ఏంటంటే స్టేటస్ వాట్సాప్ లో స్టేటస్. ఇది 24 అవర్స్ ఉంటుంది మనకి. ఈ స్టేటస్ లో మీరు టెక్స్ట్ అయినా పెట్టొచ్చు, ఫోటో అయినా పెట్టొచ్చు, వీడియో అయినా పెట్టొచ్చు, ఒక యూఆర్ఎల్ కూడా పెట్టొచ్చు. బట్ ఏది పెట్టినా కానీ అవతలి వ్యక్తికి, అంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో మనకు మైండ్ లో ఉంటుంది అనమాట. ఒక ఫోటో తీసి స్టేటస్ పెట్టే ముందు మనకు మైండ్ లో ఏమొస్తుందంటే దీన్ని ఎవరెవరు చూస్తారు, ఎవరెవరు చూస్తే బాగుంటుంది అనే థాట్ మన మైండ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన బెనిఫిట్స్ ఏమున్నాయి, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎట్లా ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఎట్లా స్కేల్ అప్ చేయొచ్చు, ఇట్లాంటి విషయాలు కనుక మనము ఒక పోస్టర్ లాగా తయారు చేసి డిపి అయితే మన ప్రొఫైల్ ఉంటుంది, స్టేటస్ లో పెట్టుకుంటే అది చాలా మందికి రీచ్ అయ్యి చాలా మంది చూస్తారు. చూసిన కాడ నుంచి మీకు అక్కడ నుంచి కాంటాక్ట్ చేస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే ఆర్గానిక్ కాంటాక్ట్, ఆర్గానిక్ లీడ్స్ అన్నమాట. రైట్, సో స్టేటస్ కూడా కరెక్ట్ పెట్టుకోండి, ఏది పడితే అది పెట్టొద్దు. ఇంకోటి నేను చెప్తాను, చాలా మంది ప్రొఫైల్ పిక్చర్ ని దేవుళ్ళ ఫోటోలు పెడతారు. ప్లీజ్ నెవర్ ఎవర్ డూ దట్ మిస్టేక్. అలాంటి పని ఎప్పుడు చేయకండి. దేవుళ్ళ ఫోటో పెడితే ప్రాబ్లం ఏంటని చెప్పిన, సపోజ్ నేను ఒక దుర్గామాత ఫోటో పెట్టాను అనుకోండి, అవతలి వ్యక్తి ముస్లిం ఉండొచ్చు, యాంటీ అయిపోయింది కదా. లేదంటే ఒక యేసుప్రభు ఫోటో పెట్టాను అనుకోండి, అవతలి వ్యక్తి హిందూ ఉండొచ్చు, ఆడ దగ్గరకు రాడు. మళ్ళీ మనం బిజినెస్ చేయాలంటే ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరితో ఈక్వల్ గా అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉండాలి. మీ ఫోటో మీరే పెట్టుకోండి, మీరే దేవుళ్ళు, ఇంకా మంది ఎందుకు, అవునా కదా. అదొకటి, దేవుళ్ళ ఫోటో పెట్టకండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు. ఇది ఒక పెద్ద మిస్టేక్ అండి. మీ పిల్లల ఫోటోలు పెడితే మీరు ఎవరో ఎట్లా తెలుస్తుంది, అసలు తెలియదు. అది ఎప్పుడు చేయకండి. రైట్, మీ పిల్లల ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకోండి, మీరు ఎత్తుకున్న వాళ్ళ ముద్దాడలా అది వేరే విషయం, కానీ డీపీ మాత్రం పెట్టకండి. రైట్, సెకండ్ థింగ్, ఇంకా కొందరు ఏం చేస్తారంటే మంచి న్యాచురల్ బ్యూటీ, అంటే ఒక చెట్టు కానీ ఒక ఫ్లవర్ కానీ, ఎందుకండి, మీ వాట్సాప్ మిమ్మల్ని మనుషులు కాబట్టి మీ ఫోటోనే పెట్టుకోండి. డోంట్ థింక్ నేను బాగాలేనేమో, నాకు ఇది లేదో, అట్లన్నీ ఏమొద్దు. మీరు యూనిక్ పీస్, ఎవరికి వాళ్ళ యూనిక్ పీస్, ప్రపంచంలో అందంగా ఉన్న వాళ్ళు మీకు మీరే. సో కాబట్టి బ్రహ్మాండంగా ఇందాక చెప్పిన లింక్ పిఎఫ్ మేకర్లోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని మంచి ప్రొఫైల్ పిక్చర్ తయారు చేసుకోండి, డీపీ పెట్టుకోండి. అక్కడ నుంచి మీకు ఏమైందంటే ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. మన డీపీని బట్టి అవతల వ్యక్తి ఎట్లా గెస్ట్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సూట్ వేసుకున్నారు అనుకోండి, ఎంబడే బిజినెస్ మ్యాన్ తెలిసిపోతుంది. లేదా ఒక చిన్న టీషర్ట్ వేసుకుని అనుకోండి, స్పోర్ట్స్ మ్యాన్ తెలిసిపోతా ఉంటుంది. ఇట్లా ఆ విధంగా మనం డీపీ ప్రిఫర్ డిసైడ్ చేసుకోవచ్చు. రైట్, హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎనీ డౌట్స్? క్లియర్ అయితే జస్ట్ సిఎల్ అని టైప్ చేయండి నా కోసం ఒక్కసారి. క్లియర్ అయితే జస్ట్ సిఎల్. చాట్ బాక్స్ వాడాలి, మీరు వాడితే ఏంటంటే నాకు కూడా వెరీ గుడ్. థ్యాంక్ యూ ఉమేందర్ సార్, ఉపేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ వాట్సాప్ ని ఉపయోగించి వేస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంకొకటి ఫ్రెండ్స్, దీంట్లో మనం పెట్టే టెక్స్ట్ ఏమైతే ఉంటుందో లైక్ మీరు పెట్టే కమ్యూనికేషన్ మెసేజ్ కానివ్వండి, విషెస్ కానివ్వండి, ఆచితూచి పెట్టండి. ఫార్వర్డ్ చేయొద్దు. ఫార్వర్డ్ చేస్తే ఏమైందంటే దానిలో ఏవో రాసి ఉంటారు, పెద్దగా ఉంటాయి. చాలా ప్రిసైజ్ గా, చిన్నగా, నీట్ గా మెసేజ్ రీచ్ అయ్యేలా మెసేజ్ పెట్టండి. దానికోసం కొన్ని ఉంటాయి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనే దానికన్నా దాన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు. రైట్, లెట్ us హ్యావ్ ఏ గుడ్ స్టార్ట్ టుడే. గుడ్ మార్నింగ్ అనే బదులు లేవంగానే మనం అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ తో మనం ఒక మంచి పని స్టార్ట్ చేద్దాం, ఇవాళ చాలా హెల్తీ ఎక్సర్సైజ్ చేద్దాము, ఇట్లాంటి మెసేజ్ మనం పెట్టొచ్చు. వీటి కోసం అంటే మనకు చాలా టూల్స్ ఉన్నాయి. టూల్స్ అన్ని కూడా మనం యూజ్ చేసి అక్కడ నుంచి మనం రిఫరెన్స్ తీసుకొని మెసేజ్ అనేవి పెట్టవచ్చు. అందరూ రాయడంలో స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు హెల్ప్ కావాలంటే ఆ టూల్స్ మనం వాడచ్చు. ద బెస్ట్ టూల్ ఈస్ చాట్ జీపీటీ. కానీ ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఏఐ వచ్చేసింది, మీకు తెలుసో లేదు. నేను కావాలంటే టైం ఉంటే లాస్ట్ మీకు చూపిస్తాను. వాట్సాప్ లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్ప్రెట్ అయింది. అక్కడ మీరు జస్ట్ మీకు ఏం కావాలో టైప్ చేస్తే ఆ ఏఐ మనకు సజెస్ట్ చేస్తుంది, ఈ మెసేజ్ వీళ్ళకి పెట్టని చెప్పేస్తుంది. అంత ఈజీ అయిపోయింది అనమాట. నెక్స్ట్, వేస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇది కూడా కొంచెం చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, మనం వాట్సాప్ ఎందుకు వాడుతున్నామంటే కనుక ఫస్ట్ అలా చేసే పని 1-to-1 కమ్యూనికేషన్. అంటే మనము 1-to-1 మన ఫ్రెండ్తో కానీ చుట్టంతో కానీ 1-to-1 కమ్యూనికేట్ చేస్తాం. మీకు నేను ఎట్లా 1-to-1 ఫస్ట్ మెసేజ్ పెట్టాను,
అవునా కదా? ఫస్ట్ 1-to-1 మెసేజ్ పెట్టాను, సార్ మీరు రిజిస్టర్ చేసుకున్నారు, ప్లీజ్ కమ్ టు మై సెషన్ అని మెసేజ్ పెట్టాను. అది 1-to-1 కమ్యూనికేషన్. దాంట్లో మనము 1-to-1 ఏమైనా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్. గ్రూప్ ఆఫ్ పీపుల్ కలుపుకొని గ్రూప్ లా క్రియేట్ చేస్తాము. దాంట్లో 20 మంది, 30 మంది, 100 మంది మీ కెపాసిటీని బట్టి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్క మెసేజ్ పెడితే అందరికీ గ్రూప్లో వెళ్ళిపోతుంది. రైట్? ఇవి కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి నేను రీరైట్ చేస్తున్నాను. మూడోది బ్రాడ్కాస్ట్ లిస్ట్. బ్రాడ్కాస్ట్ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి 1-to-1 మెసేజ్ అయినట్టుగా వస్తుంది. ఇప్పుడు మీకు నేను పెట్టింది బ్రాడ్కాస్ట్ లిస్టే, కానీ మీ పేరుతో వచ్చింది. సపోజ్ రాముడు సార్ అనుకోండి, హలో రాముడు సార్ గారు, మీరు మా సెషన్ రిజిస్టర్ చేసుకున్న పేరుతో వచ్చింది కదండి మీకు. అదే నేను ప్రతి ఒక్కరికి అట్లా పేరు టైప్ చేసి పంపించలేదు. ఒకటేసారి సిస్టంలో తోసేసిన సిస్టమ్ దాని పని చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఒక్కొక్కరికి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళకి ఏం కావాలో చూపించి లింక్ పంపించి అట్లా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తాను, సిస్టమ్ కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఇట్లాంటి టూల్స్ ఉన్నాయి, మనం వాటిని జాగ్రత్తగా వాడుకుంటే వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. ఒకటి కాదు రెండు, నేను చెప్తాను కదా, ఈజీగా ఒక వారానికి 4 నుంచి 5 లీడ్స్ ఈజీగా పట్టుకోవచ్చు మీరు, ఎట్లాంటి కష్టం లేకుండా. ఒక 1 అవర్ పనిచేస్తే చాలు. డైలీ 1 అవర్ పని చేయండి, వీక్లీ 5 to 6 లీడ్స్ వస్తాయి. అది కూడా కరెక్ట్ లీడ్స్, క్వాలిఫై లీడ్స్. రైట్? సో ఇది కాకుండా ఇప్పుడు ఇంకో మధ్య వచ్చింది, కమ్యూనిటీస్ అని వచ్చింది. కమ్యూనిటీస్ ఛానల్స్ చాలా ఉన్నాయి వాట్సాప్లో, మనం అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏది కావాలో పెట్టుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ టైం హియర్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే ఉంది కాబట్టి. రైట్? నెక్స్ట్, ఫైండ్ అవుట్ ప్రాస్పెక్ట్స్ త్రూ వాట్సాప్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్సాప్లో కూడా మనం ప్రాస్పెక్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? రైట్? ఇందాక మనం మాట్లాడింది ఏంటి, మన టీమ్ లీడర్స్ చెప్పింది ఏంటి, మార్కెట్లోకి వెళ్ళండి, సినిమా హాల్ దగ్గరికి వెళ్ళండి, బస్ స్టాండ్లోకి వెళ్ళండి, అందరితో మాట్లాడండి, ఫ్రెండ్షిప్ చేసుకోండి అనుకుంటే ఏం చేసినామంటే ప్రాస్పెక్టింగ్ చేస్తూ ఉన్నాం. కానీ ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా మనుషుల్ని వెతకొచ్చా? ఎస్, వీ కెన్ డూ దట్. ఎట్లాగంటే ఇందాక చెప్పాను కదా, మనం ఒకటి వాట్సాప్లో బ్రాండింగ్ క్రియేట్ చేయాలి. రైట్? దీంట్లో వాట్సాప్ బ్రాండింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇందాక నేను చెప్పిన ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, మీ లోగో పెట్టుకోవడం కానీ, మీ ఫోటో పెట్టుకోవడం కానీ, స్టేటస్ పెట్టుకోవడం, దీనివల్ల మీ గురించి చాలా మందికి తెలుస్తుంది. వాళ్ళు మిమ్మల్ని చూస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని చూసి, ఓహో ఈ వ్యక్తి, ఈ పర్సన్, ఈయన పేరు ఇది, ఈయన ప్లేస్ ఇది, వీళ్ళు చేసే పని ఇది, ఐడియా వస్తుందో, వాళ్ళు కనుక మీకు సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ థింగ్ కోసం చూసినట్లయితే మీతో రెస్పాండ్ అవ్వకుంటూ బాగా కనెక్షన్లోకి వస్తారు. రెండోది వాట్సాప్ అవేర్నెస్. ఒకసారి మనకు బ్రాండింగ్ ఏర్పడిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, మనకున్న నాలెడ్జ్ని లేని వాళ్ళకి చెప్పాలి. అది వాళ్ళకి ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అన్ని ఉపయోగపడకుండా ఒక్క పాయింట్ ఉపయోగపడుతుంది. అది చాలా మంచి అలవాటు. చెప్పాలి. చెప్పుకుంటా పోతే ఏంటంటే, ఒకరు ఇద్దరు, సపోజ్ 10 మంది ఉన్నారు అనుకోండి, ఎవరో ఒకరిద్దరు మీతో పాటు కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాట్సాప్ మార్కెటింగ్. దీనికోసం ఏంటంటే వాట్సాప్ బిజినెస్ అని ఒకటి ఉంది, సేమ్ అప్లికేషన్. వాట్సాప్ పర్సనల్ వేరు, వాట్సాప్ బిజినెస్ వేరు. ఇలాంటి వాట్సాప్ బిజినెస్ ఇన్స్టాల్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది కూడా దాంట్లో మనము మన ప్రోడక్ట్ గురించి, మన బిజినెస్ గురించి, లేదా మన లేబుల్ గురించి, మన బ్రాండ్ గురించి విరివిగా ప్రమోట్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎలాంటి డబ్బులు లేకుండా మీరు దానిలో ఫ్లైయర్స్ పెట్టొచ్చు, పాంప్లెట్స్ పంచవచ్చు, ఫోటోస్ పెట్టొచ్చు, ఇంకా బ్రౌచర్స్ పెట్టొచ్చు, తర్వాత క్యాటలాగ్స్ పెట్టొచ్చు. ఈ మధ్య చాలా మంది ప్లంబింగ్ చేసే వాళ్ళు, కార్పెంటర్ వాళ్ళు అంతా ఇదే ఫాలో అవుతుంది. నేను చూసిన చాలా మందిని. వాళ్ళు ఏంటంటే ప్లంబర్స్, ఈ ఎస్పెషల్లీ కార్పెంటర్స్ ప్లస్ వెల్డర్స్, వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన వర్క్ని వేరే వాళ్ళు చూపించడం కోసం క్యాటలాగ్ తయారు చేస్తున్నారు. పలానా సైట్లో ఇది చేసాం, పలానా సైట్లో ఇది చేసాం, అవన్నీ ఒక బుక్లా తయారు చేసి వాట్సాప్ మార్కెటింగ్లో పెట్టేస్తున్నారు. చాలా మందికి అది రీచ్ ఏమవుతుందంటే వాళ్ళు ఉల్టా కాంటాక్ట్ చేస్తున్నారు. ఇట్లా మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేసినప్పుడు మనకున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ సప్లిమెంట్స్ కానివ్వండి, ఇంకా వేరే వేరే రకాలే కానివ్వండి, అలోవేరా, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, ఏ ఉంటే అవి దాని రిజల్ట్స్ లేకపోతే వాటి బెనిఫిట్స్ మీరు సొంతగా తయారు చేయండి, లేదా కంపెనీ ఇచ్చిందే తీసుకొని క్యాటలాగ్ ఇక్కడ వాట్సాప్ మార్కెటింగ్లో పెట్టండి. అక్కడ చూసిన వాళ్ళు నిజంగా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండి వాళ్ళకి అది కావాలనిపిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. రైట్? నెక్స్ట్, వాట్సాప్ క్యాంపెయిన్స్. ఇది కూడా సేమ్ అంతే అండి. మార్కెటింగ్ అంటేనేమో మనం జస్ట్ మెసేజ్ పంపిస్తాం. క్యాంపెయిన్ అంటే ఒకేసారి సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ పంపిస్తూ ఉంటాం, 100 మంది, 200 మంది ఒకేసారి పంపిస్తాం. తర్వాత వాట్సాప్ ఛానల్స్. ఈ మధ్య కొత్తగా వచ్చింది వాట్సాప్ ఛానల్ అని. ఇది కూడా చాలా పాపులర్. మీరు కూడా ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో వీడియోస్, పోస్టర్స్ అన్ని కూడా పెట్టొచ్చు. అక్కడ కూడా వ్యూవర్స్ వస్తారు, వచ్చి చూసి మీకు మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. క్లియర్? ఇది వాట్సాప్ ప్రాస్పెక్టింగ్ చేసే విధానం. రైట్? దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఏం పర్వాలేదు, మళ్ళీ మనం మాట్లాడతాం. ఇదే లాస్ట్ డే కాదు. ఇంకేమైనా అవసరం ఉంటే నేను క్లారిటీ ఫుల్గా ఇస్తాను. వాట్సాప్ గురించి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్.
లేకపోతే రాసుకోండి, లాస్ట్ ఒక 15 నిమిషాలు డిస్కస్ చేద్దాం ఆ వాట్సాప్ గురించి. ఇది వాట్సాప్ ద్వారా లీడ్స్ని పట్టుకునే విధానం. ఇంకొకటి ఏం చేయొచ్చు మీరు అంటే కనుక, వాట్సాప్లో చాలా మంది గ్రూప్స్ క్రియేట్ చేశారు కదా, అంటే లైక్ మీరు ఆల్రెడీ వేరే గ్రూపుల్లో ఉండుంటారు. నాట్ ఓన్లీ మీరు క్రియేట్ చేసిన కాకుండా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన గ్రూప్లో ఉండుంటారు. అక్కడ 100 మందో 50 మందో ఆల్రెడీ ఉండుంటారు. మీరు ఏం చేస్తారంటే ఆ గ్రూప్లోకి వెళ్ళి మనం చేసే బిజినెస్ గురించి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ గురించి, దాని బెనిఫిట్ గురించి అక్కడ ఒక మెసేజ్ ప్రమోట్ చేయాలి. రైట్? ఎట్లా అంటే, మొన్న ఒక మా ఫ్రెండ్ ఉండే, వాడికి డయాబెటిక్ ఎక్కువ ఉండే, నేను ఈ సప్లిమెంట్స్ ఇచ్చాను, అది డయాబెటిక్ తగ్గిపోయింది. ఒకవేళ మీకు కూడా ఇలా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. మీరు ఏ గ్రూపులో అవుతున్నారో అన్ని గ్రూపులో మెసేజ్ పెట్టాడు, ఒక ఫోటో పెట్టండి, ఒక టెస్ట్ మనీ పెట్టండి, ఈ టెక్స్ట్ రాయండి. మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. మా ఫ్రెండ్ ఒక అతనికి షుగర్తో ఇబ్బంది పడతా ఉండే, నేను ఆయనకి పలానా సప్లిమెంట్స్ పలానా టాబ్లెట్స్ ఇచ్చి హెల్ప్ చేశాను, ఇప్పుడు తగ్గి చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ, నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాను, ఒక మెసేజ్ పెడితే ఆ గ్రూప్లో ఒకరో ఇద్దరో ఆ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఆ పర్చేజ్ లీడ్ ఇస్తారు. ఇంకో సెంటెన్స్ యాడ్ చేయొచ్చు, ఒకవేళ మీరు దీన్ని వేరే గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లా కూడా ఒక సెంటెన్స్ రాయొచ్చు. వాళ్ళలో ఎవరో కొంతమంది వాళ్ళ గ్రూపులో ఫార్వర్డ్, అంటే ఈ విధంగా ఏంటంటే మన ప్రజెన్స్, మన మెసేజ్, మన బిజినెస్ గురించి చాలా ఎక్కువ మంది తెలిసేలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఇది ఖచ్చితంగా వాట్సాప్లో చేయాలి. చేస్తే ఏంటంటే అదంతా కూడా మనకు ఇయర్లో లేకున్నా మేబీ ఆఫ్టర్ 1 మంత్, ఆఫ్టర్ 2 మంత్స్ ఏదో ఒక టైంలో మనకు లీడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. రైట్? ఎందుకంటే అండి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్రస్ట్. ట్రస్ట్ అనేది బిల్డ్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. రైట్? ఒకవేళ మనం ట్రస్ట్ బిల్డ్ చేయలేకపోతే వాళ్ళు మన దగ్గర బలవంతంగా వచ్చినా కానీ మనతో పాటు పని చేయలేరు. చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఇది. నేను నిన్న మీకు ఫామ్ ఇచ్చినప్పుడు అడిగాను క్వశ్చన్, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూ ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ బిజినెస్ అని చెప్పేసి. ఎక్కువ మంది రాసింది ఏంటంటే ప్రాస్పెక్టింగ్ లేదు, అంటే మనుషులు లేరు, లీడ్స్ రావట్లేదు, బిజినెస్ సరిగా అవ్వట్లేదు. ఎందుకంటే ప్రాబ్లం ఇదే, కరెక్ట్ పర్సన్ పట్టుకోవట్లేదు. ఎవరు దొరికితే వాళ్ళకి ప్లాన్ చెప్తున్నాం కానీ ఎవరికి చెప్పాలో ముందే గుర్తుపట్టాలి. మనం ఒక 10 మంది ఉన్నారంటే దానిలో ఒక్కరినే గుర్తుపట్టండి, ఆ ఒక్కరికి ప్లాన్ చెప్తే ఖచ్చితంగా మనతో పాటు రావాలి. అదొక టెక్నిక్ అనమాట. రైట్? సో దానికోసమే ఇవన్నీ మనం ఆన్లైన్ ప్రాస్పెక్టింగ్ చేయొచ్చు. తర్వాత ఇంకా ముందుకెళ్తే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఎక్కువ ప్రాస్పెక్ట్, ఎక్కువ లీడ్స్ దొరికే ప్లేస్ ఏందయ్యా అంటే కనుక ఫేస్బుక్. ఇది నిజంగా చెప్తున్నానండి, ఫేస్బుక్ అనేది ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది. మనకు దీని వాల్యూ తెలియదు. చాలా మంది, నేను ఫేస్బుక్లో కొన్ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు చూస్తుంటా, ఇంత మంచి అవకాశాన్ని మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎట్లాగా, ఏదో కామిక్ ఫోటోలు పెట్టడానికి, బూత్ బొమ్మలు పెట్టడానికి, కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడానికి వాడుతున్నారు తప్ప ఫేస్బుక్ని కరెక్ట్గా వాడుకునే వాళ్ళు చాలా తక్కువ ఇండియాలో. ఎస్పెషల్గా దీన్ని అబ్రాడ్లో, ఎస్పెషల్ అమెరికా, యూకే, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్లలో ఎక్కువ మంది కరెక్ట్ యూజ్ చేసి 1000 లక్షలు కాదు, కోట్లు సంపాదిస్తున్నారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, కోట్లు సంపాదిస్తున్నారు. డజంట్ మ్యాటర్ వేర్ యు ఆర్. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారా, ఇన్సూరెన్స్ చేస్తున్నారా, రియల్ ఎస్టేట్ చేస్తున్నారా, చారిటీ చేస్తున్నారా, ఏమన్నా చేయండి, ఫేస్బుక్లో 190 అవకాశాలు మనకు క్రియేట్ చేసి పెట్టింది వాడు. కానీ మనం దాన్ని వాడుకోవడం తెలియాలి. మన దగ్గర ఉన్న ప్రాబ్లం అదే కదా, ఎక్కువ మంది మిస్యూజ్ చేస్తున్నారు. ఏదో సమ్ ఆఫ్ న్యూడ్ ఫోటోలు పెట్టడము, కాంట్రవర్సీ ఫోటోలు పెట్టడము, పొలిటికల్ షేర్ చేయడము, ఫన్నీ చేయడం, ఇట్లా దాని అంతా జోకర్లా ఇస్తుంది కానీ కరెక్ట్ వాడలేదు. సో నేనేమంటున్నా అంటే, మనకు ఇక్కడ అవసరం ఉంది కాబట్టి, మన బిజినెస్ ఎక్స్పాండ్ కావాలి కాబట్టి ఈ ఫేస్బుక్లో చాలా మంది ఈ బిజినెస్ కోసం చూస్తూ ఉన్నారు. ఎప్పుడు నాకు ఈ అవకాశం వస్తుందా, ఎప్పుడు రైట్ పర్సన్ దొరుకుతారా అని చూస్తున్నారు. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా పిచ్చింగ్ చేస్తే 100% మీకు వాళ్ళు ప్రాస్పెక్టింగ్ వచ్చేసి ప్రాస్పెక్ట్ అయిపోయి మీతో పాటు కలిసి పనిచేసే అవకాశం 100% ఉంది. మరి ఏం చేయాలి దీంట్లో అంటే కనుక చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పాలంటే 2.5 బిలియన్ యాక్టివ్ యూజర్స్ పర్ మంత్. చూడండి, ఈ ఫేస్బుక్లో ఎవ్రీ మంత్ 2.5 బిలియన్ యాడ్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు ఇంకోటి గమ్మత్ ఏంటంటే, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ 3 కూడా ఒకటే కంపెనీ తీసుకుంది కాబట్టి దాని గ్రోత్ అనేది ఇంకా అమేజింగ్ ఉంది. మీరు ఎక్కడ ఒక దగ్గర యాడ్ పోస్ట్ చేసినా అన్నింటిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక దెబ్బకి 3 పిట్లు అనమాట.
అంత అమేజింగ్ ఆల్గరిథం ఆ ఆప్షన్ దీంట్లో ఉంది. కాకపోతే చాలా మందికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు చెప్తే వినే వాళ్ళకి అర్థం కాదు, మీకు కాదు. కొందరు విన్నా కానీ పెడతనే పెడతారు, ఏదో టైం పాస్ కోసం, అట్లాంటి వాళ్ళకి అర్థం కాదు. చాలా కేర్ఫుల్గా వినాలి. అయితే దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఈ ఫేస్బుక్ అనేది మనకి ఏం చేస్తుందంటే 3 ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తుంది. 3 ప్లాట్ఫామ్స్ మనకి ఇస్తుంది. వాట్సాప్లో ఎట్లాగైతే ఒక గ్రూపు, ఒక బ్రాడ్కాస్ట్ లిస్టు, ఒక ఛానల్ అట్లా ఇచ్చిందో, ఫేస్బుక్ కూడా మనకు 3 ఆప్షన్స్ ఇస్తుంది. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ ప్రొఫైల్. పర్సనల్ ప్రొఫైల్ అంటే మీ గురించి మీరు ఫేస్బుక్లో ప్రమోట్ చేసుకునే అవకాశం మనకి ఇచ్చింది. నేను మీకు చూపిస్తాను, ఎట్లా ప్రమోట్ చేయాలో చూపిస్తాను, చాలా అమేజింగ్ ఉంటుంది. అయితే అగైన్ మన దీంట్లో కూడా మీ పర్సనల్ ప్రొఫైల్ ప్రమోట్ చేస్తున్న టైంలో చాలా కేర్ఫుల్గా, చాలా ప్రొఫెషనల్గా మీ గురించి మీరు నీట్గా డ్రాఫ్ట్ చేయండి. ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేయండి. మళ్ళీ దీనిలో కూడా ప్రొఫైల్ పిక్చర్లో ఏది పడితే పెట్టకూడదు, మీ పిక్చరే పెట్టండి. నీట్గా సూట్ వేసుకున్నది, టై కట్టుకున్నది, లేదా ఒక మంచి ప్లెజెంట్ లుక్ ఉన్నది, ఫార్మల్, ఇట్లాంటి వాటిని మాత్రం ప్రొఫైల్ పిక్చర్ పెట్టండి. మళ్ళీ దీనిలో దేవుళ్ళ ఫోటోలు, పిల్లల ఫోటోలు, చెట్లు, కొమ్మలు, పిట్టల ఫోటోలు పెట్టకండి. దానివల్ల ఏంటంటే మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. నేను చెప్తున్నా 100%. మనకు సోషల్ మీడియా ఎందుకు ఇచ్చిందంటే మన ఇమేజ్ పెంచుకోవడం కోసం. దాన్ని వాడుకొని మనము ఇంకా ఎదగాలని చెప్పి మనకు అవకాశం వచ్చింది, దాన్ని కరెక్ట్గా వాడుకోండి. లేదా దాని జోలికి వెళ్ళకండి, డోంట్ గో దేర్. అనవసరంగా వెళ్ళి కంపు చేసుకోవద్దు ఉన్నదాన్ని, రైట్? సో దీనిలో కూడా సేమ్ అట్లాగే ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో పిక్చర్ కోసం నేను ఇంతకు ముందు లింక్ ఇచ్చాను కదా, సేమ్ అదే లింక్ ఉపయోగించి ఫోటో తయారు చేయండి. అదే ఫోటోని ఇక్కడ పెట్టేసేయండి, మంచి డీసెంట్ లుక్ ఉంటుంది. తర్వాత ఈ ఫేస్బుక్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అవును సార్ నేను ఫేస్బుక్ వాడుతున్నాను, నా ఫోటోని తీసుకెళ్ళేవాడు ఏమైనా చేస్తాడేమో, మార్ఫింగ్ చేస్తాడేమో. మనం ఎప్పుడైతే సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నామో మన డేటా నో మోర్ సెక్యూర్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వాట్సాప్ పెట్టినా, స్టేటస్ పెట్టినా మీ ఫోటో బయటికి వెళ్ళిపోయింది ఆల్రెడీ, మీకు తెలియకుండా. ఇంకా ఫేస్బుక్లో కొత్తగా వచ్చి వాళ్ళు చేసేది ఏమి ఉండదు. అలా అట్లాంటి థాట్ మైండ్లో తీసేయండి ఇప్పుడు, ఓకేరా? ఇవన్నీ పక్కన పెట్టి ఎట్లా మనం ముందుకెళ్ళి ఎదగాలి, ఎట్లా గ్రో కావాలి, మన బిజినెస్ ఎట్లా కావాలి, మనం ఎట్లా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఎట్లా బాగా డబ్బులు సంపాదించాలి, దీనిపైన ఫోకస్ చేయండి. ఈ చిన్న చిన్న వాటివి వాడే తీసుకుని ఫోటో ఏం చేస్తారు, ఎవరేం చేయరు, అంత టైం వనికి లేదు ఇక్కడ, రైట్? సో ఆప్టిమైజ్ చేసుకోండి. ఈ ఆప్టిమైజ్ చేసుకొని సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి, అవి నేను మీకు చూపిస్తాను ఎట్లా ఉంటాయని. లెట్ us ఓపెన్ మై ఫేస్బుక్ ప్రొఫైల్ ఫర్ ద మూమెంట్. వెరీ గుడ్. ఒక్క నిమిషం నా స్క్రీన్ షేర్ చేస్తున్నది. సో ఈ ప్రొఫైల్ అనేది వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్ ప్రొఫైల్. ఇది రైట్, ఇది కనిపిస్తున్న స్క్రీన్ కనిపిస్తే ఎస్ అని టైప్ చేయండి. ఒకసారి నాకు తెలియాలి మీకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాము సార్. కనిపిస్తుందా ఇంకా? రైట్, కనిపిస్తుందండి? రైట్, ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఇది ఫేస్బుక్ ప్రొఫైల్. ఫస్ట్ దీన్ని జాగ్రత్తగా వినండి, అర్థం కాకుండా వినండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్బుక్ ప్రొఫైల్లో పైన మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏమైంది? ఈ పైన మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఫేస్బుక్ లాగిన్ అవ్వగానే ఇది హోమ్ బటన్, వీడియోస్, మార్కెట్ ప్లేస్. ఇప్పుడు నేను వాడే ప్రతిదీ కూడా మీకు పనికి వస్తుంది. మార్కెట్ ప్లేస్, గ్రూప్స్, గేమింగ్ కూడా పక్కన పెడితే ఇవన్నీ మనకు పనికి వస్తాయి. ఈ ప్రొఫైల్ మనం ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ షీ ఈజ్ ద వన్ హూ క్రియేట్ ద ప్రొఫైల్ క్రియేట్ చేశారు. అలా ఫోటో ఎట్లా ఉంది చూడండి, ఎంత నీట్గా ఉంది ఫోటో. గజిబిజి లేకుండా, పిల్లల ఫోటోలు, దేవుళ్ళ ఫోటో కాకుండా వాళ్ళు నీట్గా ఫోటో పెట్టుకున్నారు, రైట్? అంతేకాకుండా బ్యానర్, హెల్పింగ్ ఉమెన్ టు ఎర్న్ 50,000 per month బై యూజింగ్ CEO ఫార్ములా. ఆల్ డ్రీమర్స్ 18+. ఇట్లా మీరు ఏమన్నా రాయండి మీకోసం. మీరు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందో, ఎవరికి హెల్ప్ చేస్తుందో క్లియర్గా రాస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా ఉమెన్ వచ్చి ఈ ఫోటో చూసిన తర్వాత వాళ్ళకి కాంటాక్ట్ చేయాలనిపిస్తుంది.
ఖచ్చితంగా సరే ఈ మేడమే చెప్తుంది, ఒకసారి అడుగుదాం ఏందో, కనీసం ఒక మెసేజ్ పెడదాం ఏమొస్తుందని చెప్పేసి మనకు వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసినాక మనం ఏం చేసి నంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం, అక్కడ నుంచి ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే దే విల్ కమ్ విత్ అస్, ఇంట్రెస్ట్ లేకపోతే వీ విల్ లీవ్ దెమ్ యాజ్ ఇట్ ఈస్. ఏమనం, రైట్, సింపుల్. అట్లాగా చూడండి ఇక్కడ ఈ అమ్మాయి ఈ మధ్య ప్రొఫైల్ క్రియేట్ చేసింది, ఆల్మోస్ట్ 200 పైన ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ కూడా ఇంకా రిక్వెస్ట్ చాలా పెండింగ్ ఉన్నాయి, రైట్. దీంట్లో ఏం చేస్తామంటే చూడండి, ఈ ఇంట్రోలో మాత్రము అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాయండి. మీరు చదువుకున్న చదువు ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, తర్వాత మీరు ఉండే ప్లేస్ ఏంటి, మ్యారీడా అన్మ్యారీడా, ప్రతి విషయం క్లియర్గా రాయండి. ఎందుకంటే ఈ మధ్య మన అవతల వాళ్ళు చాలా విషయాల్ని మిస్యూజ్ అవ్వగలను మీరు అంటారు కాబట్టి అన్ని రాయండి. రాస్తే మధ్య అవతల వాళ్ళు చూసి మనకు అండర్స్టాండింగ్ వస్తే అక్కడి నుంచి వాళ్ళు మనతో పాటు ఫాలో అవుతారు అన్నమాట. ఓకేనా, రైట్. ఈ ప్రొఫైల్ పిక్చర్ చాలా ఇంపార్టెంట్. దీనిలో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఎట్లా చేయాలంటే కనుక ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ప్రొఫైల్ గురించి మనం అన్ని సెట్టింగ్స్ చేయొచ్చు. అంటే మన ప్రొఫైల్ని ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు, దాని సెక్యూరిటీ ఏంటి, అన్ని రకాల సెట్టింగ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పుకుంటా పోతే గంట కాదు 2 గంటల టైం సరిపోదు, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు, రైట్. దీనికోసం నేను ఒక వీడియో చేసిన, అది యూట్యూబ్లో ఉంది, కావాలంటే మీరు ఒకసారి తీసుకొని చూసి దాని ప్రకారం మీరు చేయొచ్చు. ఆ లింక్ మీకు షేర్ చేస్తాను, నో ప్రాబ్లం ఏంటి, రైట్. ఈ సెట్టింగ్స్ అని పర్ఫెక్ట్ చేయండి, అక్కడ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎవరు మీ డేటాను కానీ మీ ఫోటో కానీ యాక్సెస్ చేసే అవకాశం లేదు. ప్లస్ ఈ ఫేస్బుక్లో ప్రతిసారి మీరు ఏం చేయాలంటే ఎవ్రీ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఫోటో అన్ని పెడుతూ ఉండాలి. దాని ద్వారా ఏమైతుంది, మీకు ఆర్గానిక్ వేలో లీడ్స్ అనేవి వస్తారనమాట, రైట్. ఇది చూడండి, వీళ్ళంతా కూడా నాకు పరిచయం లేని వ్యక్తులే. దీనిలో ఎవరు నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ లేరు, కంప్లీట్ ఐ మీన్ వీళ్ళ వీళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరు, కంప్లీట్ కొత్త వాళ్ళ పరిచయం అనమాట, అందరు ప్రాస్పెక్టింగ్ చేసిన వాళ్ళే. అట్లా ఉంటుందండి, రైట్. తర్వాత ఇంకా దీనిలోకి వెళ్తే కనుక నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం ఫేస్బుక్లో, మనకి ఇంకో ఆప్షన్ ఇచ్చింది ఫేస్బుక్ ఏంటంటే బిజినెస్ పేజ్. బిజినెస్ పేజ్ చాలా ఇంపార్టెంట్. ఇదేం చేస్తుందంటే ప్రొఫైల్ వేరు, బిజినెస్ పేజ్ వేరు. బిజినెస్ పేజ్లో మీ బిజినెస్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు మొత్తం క్లియర్ కట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఫోటో పెడతారా, వీడియో పెడతారా, మీ ఇష్టం. వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ వీడియోస్ చేస్తూ పెడుతుండండి. దాని ద్వారా ఏంటంటే దానిలో చాలా మంది చూస్తారు, చూసి ఆ పేజీని లైక్ చేస్తారు. అప్పుడు మీరు ఏ ఫోటో పెట్టినా వాళ్ళు టక్కున లైన్లోకి వచ్చేస్తుంది, వాళ్ళు చూస్తారు అన్నమాట. చూసి మనల్ని ఇక్కడ ప్రాస్పెక్టింగ్ చేస్తారు. దీనిలో ఏమిటానికి చూస్తే కనుక దీనివల్ల మనకి కనెక్షన్ పెరుగుతుంది పబ్లిక్తోని, ఒక అథారిటీ వస్తుంది, మనం చేసే బిజినెస్ ఏంటి అనేది, మన బ్రాండ్ బిల్డ్ అవుతుంది, విజిబిలిటీ పెరుగుతుంది, చాలా మంది మనం చూసి గుర్తుపడతారు. నెక్స్ట్ షేరబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ బిలియన్స్ ఆఫ్ పొటెన్షియల్ ప్రాస్పెక్ట్ ఇక్కడ దొరుకుతుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను కదా 2.5 బిలియన్ యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి దీనిలోకి వెళ్ళి చాలా చాలా మంది మనకు ఖచ్చితంగా దొరుకుతారు, ఆ అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ జీరో ఎక్స్పెన్స్ మార్కెటింగ్, దానిలో డబ్బులు పెట్టే అవసరం లేదు. ఊరికే మీరు ఒక వీడియో పెట్టేస్తారు, ఆటోమేటిక్గా మనుషులు పెట్టడం కనెక్ట్ అయిపోతారు. టార్గెట్ ఆడియన్స్ అండ్ రీచ్ పీపుల్ ఇన్ దేర్ ఫోన్. ఈ మధ్య చాలా మంది ఫోన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా ఫోన్లోనే మన ఫేస్బుక్ వీడియో అనేది వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి వాళ్ళు మనకు ప్రాస్పెక్టింగ్ అయ్యి దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకో 3 ఆప్షన్, ఇది అమేజింగ్ అనమాట. ఈ 3 ఆప్షన్ చాలా అమేజింగ్. ఫేస్బుక్ గ్రూప్స్. ఈ వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నట్టే ఫేస్బుక్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి. అంటే దానిలో కూడా సేమ్ సిమిలర్ కమ్యూనిటీ, లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా గ్రూప్గా జాయిన్ అయిపోయి అక్కడ వాళ్ళ థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మనం ఎట్లయితే రచ్చబండలో కూర్చొని డిస్కస్ చేస్తాం ఒక విషయం గురించి, అట్లా ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఒక విషయం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కొందరు క్వశ్చన్ రైజ్ చేస్తారు, వాళ్ళు కొందరు ఆన్సర్ చెప్తారు, మళ్ళీ కొందరు ఇంకేదో డౌట్ రైజ్ చేస్తారు, ఇట్లా నడుస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనం గ్రూప్లో జాయిన్ కావాలి, ఎంగేజ్ చేయాలి ఆడియన్స్ని. అంటే ఒకటి జాయిన్ అవ్వడం కాదు, నేను చూపిస్తాను మీకు ఎట్లా జాయిన్ కావాలో కూడా. ఆ గ్రూప్లోకి వెళ్ళి మనకు రిలవెంట్ గ్రూప్ అయితే జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళని ఎంగేజ్ చేసినట్లయితే వాళ్ళకి మనకు ర్యాపో పెరిగి, రైట్, పరిచయం ఏర్పడి నంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం, మాట్లాడతాము. ఆ తర్వాత మనం వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్ చెప్తాం. అయితే ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేసే మార్గాలు. దీంట్లో ఇంకో టెక్నిక్ ఏముందంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్ వే అంటాం మనం, టైం టేకింగ్ ప్రాసెస్. ఆర్గానిక్ వే అంటే టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మీరు ప్రతిరోజు ఫేస్బుక్లోకి వెళ్ళాలి, వాళ్ళకు నర్చరింగ్ చేయాలి. ఇట్ వర్క్స్, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు లేకుండా లాక్డౌన్లో వర్కౌట్ అవుతుంది, రైట్. అట్లాగే మీరు కూడా సొంత గ్రూప్ ఓపెన్ చేయొచ్చు. మీరు సొంత గ్రూప్ ఓపెన్ చేసి ఆ గ్రూప్కు ఇట్లా పేరు పెట్టండి, తర్వాత దాని ఫార్ములా వాడండి, దానిలో అప్డేట్ చేయండి, వీడియోస్ పెట్టండి, అన్నీ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక గ్రూప్ ఉంది, నేను చూపిస్తాను. అది కూడా అమేజింగ్ గ్రూప్ అనమాట, మేము క్రియేట్ చేసింది. ఇది ఈ గ్రూప్ క్రియేట్ చేసినాము. దీంట్లో ఏం చేస్తామంటే కనుక మేము దీనిలో ఏం చేస్తామంటే కనుక ఏం జరిగింది ఇది,
ఈ గ్రూప్ లింక్ ఇచ్చాను మీకు, చూడండి, చూసి అవకాశం ఉంటే మీరు దానిలో జాయిన్ అయిపోండి. అయితే దీనిలో ఏం చేస్తామంటే మనము క్లియర్ కట్గా ఒక ప్రాస్పెక్ట్ మన గ్రూప్లోకి వచ్చాడంటే ఆయన కరెక్ట్గా క్వశ్చన్స్ అడిగి క్వాలిఫై చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ క్వాలిఫై చేస్తాం అంటే వాళ్ళకి డ్రీమ్ ఉందా, వాళ్ళ బిజినెస్ ఉందా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మనం ఏం చేయొచ్చు, ఇక్కడే ఫస్ట్ కనుక్కొని వాళ్ళు మనం గ్రూప్లో ఇన్వైట్ చేస్తాం. గ్రూప్లో వచ్చాక వాళ్ళని ఏం చేస్తామంటే ప్రొఫైల్ చూస్తాం. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఎంతవరకు నీట్గా ఉంది, వాళ్ళు నిజంగా పనికొచ్చే మనుషులా లేదా ఊరికే టైం పాస్ తెలిసిపోతుంది. అక్కడ పనికొచ్చే వాళ్ళైతేనే గ్రూప్లో అడ్మిట్ చేస్తాం, లేకపోతే చేయం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాయంటే వచ్చే ఆడియన్స్ని ఫిల్టర్ చేస్తున్నాను. జెన్యున్ మనుషుల్ని మాత్రమే ఫిల్టర్ చేసి నా గ్రూప్లో తీసుకుంటున్నాను. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను, స్పెషల్గా మాట్లాడతాను, వీక్లీ వన్స్ కాల్ తీసుకుంటాను, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తే హెల్ప్ చేస్తూ ఉంటాను. అక్కడ నుంచి వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు, దానివల్ల నేను కూడా గ్రో అవుతూ ఉంటాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. దీనిలో ఎలాంటి డౌట్ అనేది లేదు. రైట్. ఈ గ్రూప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్క్రెడిబుల్. చాలా మందికి ఈ గ్రూప్స్ కూడా తెలియదు. ఫేస్బుక్లో మనమంతా ఎంతసేపు ఏంటంటే ఫేస్బుక్ని జస్ట్ ఫోటోలు మార్చడానికి వాటి వీటికే వాడుతున్నాం. కొంతమంది సినిమాల కోసం వాడుతున్నారు. కానీ అంతేకాదు ఫ్రెండ్స్, దీనివల్ల కొన్ని లక్షలు కాదు కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది మార్కెట్లో. రైట్. ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలో ఫేస్బుక్లో లీడ్స్ ఇచ్చే విధానం. ఇన్ ద సేమ్ వే ఇన్స్టాగ్రామ్ అని ఇంకో మోడల్ ఉంది. ఇన్స్టాగ్రామ్ దీంట్లో కూడా సేమ్ అట్లాగే మీరు పర్సనల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ ఫ్యాన్ పంపించుకోవచ్చు, లేదా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ దీనిలో ఛానల్స్ ఉంటాయి, మార్కెటింగ్ మెటీరియల్ ఉంటుంది, ఎంగేజ్ ట్రాఫిక్ వస్తూ ఉంటారు. రైట్. మోర్ యూజర్ ఈ రోజు లోపల ఫేస్బుక్, వాట్సాప్ కూడా ఇన్స్టాగ్రామ్ చాలా మంది వాడుతారు. ఎందుకంటే రీల్స్ చేయొచ్చు, దీంట్లో 1 minute 2 minute వీడియోస్ చేయొచ్చు. ఆ రీల్స్ వల్ల చాలా మంది మనకు కనెక్ట్ అయ్యి మన డైరెక్ట్గా మన పోస్ట్లో వచ్చేసి మనకి కనెక్షన్లోకి వచ్చి ఫ్రెండ్షిప్ ఏర్పడతాం. రైట్. ఇదొక మోడల్ అండి. ఇన్స్టాగ్రామ్లో లీడ్స్ పట్టుకోవచ్చు. నేను లాస్ట్లో ఇంకో అద్భుతం చెప్తాను, చాలా మంది మిస్ అవుతారు అనుకుంటా బహుశా, అది దానికి మనం ఏం చేయలేం, వాళ్ళ కర్మ. రైట్. సో ఇదొకటి. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా మనము లీడ్స్ని పట్టుకోవచ్చు. రోజు మనం యూట్యూబ్ చూస్తాం కదా, యూట్యూబ్ చూస్తూ ఉంటారు, వీడియో చూస్తూ ఉంటారు. ఆ చూడడంతో పాటు మనం వాళ్ళని ఎంగేజ్ చేసి లీడ్స్ పట్టుకోవచ్చు. అసలు అమేజింగ్ టెక్నిక్ ఇది, ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ కొంచెం టైం స్పెండ్ చేయాలి. మాక్సిమం పీపుల్ ఆర్ విజువల్ హియర్. బ్లాగింగ్ కల్చర్ టు షో యువర్ టాలెంట్. మీకు ఏమైనా ఒక చిన్న టాలెంట్ ఉంది, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, లేకపోతే కుకింగ్, ఏదైనా అవ్వండి, దాన్ని ఒక చిన్న వీడియోస్ యూట్యూబ్ పెట్టండి, మీకు చూడడం స్టార్ట్ చేస్తారు, ఫాలోవర్స్ పెరుగుతారు. వాళ్ళ నుంచి మీరు మాట్లాడి నర్చర్ చేసి మీరు ఇక్కడ చేయొచ్చు. ఓకేనా? ఎంతమందికి ఇంతవరకు క్లియర్గా అర్థమైంది? ఖచ్చితంగా మీకు డౌట్స్ ఉంటాయి, ఏం కంగారు పడద్దు, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసి క్లారిఫై చేస్తాను. ఎంతమందికి ఇంతవరకు క్లియర్గా అర్థమైంది? ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే ఆఫ్లైన్ ప్రాస్పెక్టింగ్లో ఫిజికల్గా వెళ్ళడం, కలవడం, వాళ్ళతో మాట కలపడం, నంబర్ తీసుకోవడం, నర్చరింగ్ చేయడం, వస్తే బిజినెస్లోకి వస్తారు. రెండోది ఏంటి? ఆన్లైన్ ప్రాస్పెక్టింగ్. దీనిలో వాట్సాప్ ద్వారా చేయొచ్చు. అంటే 1-to-1 కమ్యూనికేషన్ కానీ, గ్రూప్ కానీ, కమ్యూనిటీ కానీ, ఛానల్ కానీ ఇట్లా పెట్టి మనం కమ్యూనికేట్ చేసి మనుషుల్ని తీసుకురావచ్చు. వేరే గ్రూప్లో మనం మెసేజ్ పెట్టి కూడా మనం ఇంటెన్షన్ని, మన మోడల్ని ప్రమోట్ చేసి తీసుకురావచ్చు. మూడోది ఏం నేర్చుకున్నాం? ఫేస్బుక్లో ప్రొఫైల్ ఉంటుంది, బిజినెస్ పేజ్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది. ఈ మూడిట్లోంచి మనము ప్రాస్పెక్ట్ని తీసుకురావచ్చు, లీడ్స్ని పట్టుకోవచ్చు, అక్కడ నుంచి మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. రైట్. ఇవన్నీ కూడా చాలా సూతింగ్ అండ్ ఈజీ స్టెప్స్. ఎప్పుడు కరెక్ట్గా తెలుసుకొని చేస్తే, కానీ తెలుసుకొని టైం పడుతుంది, చేయడానికి టైం పడుతుంది, బట్ ఇట్ విల్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. అది నేను చేస్తున్నాను, ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు. అయితే ఇవన్నిటి కూడా ఏమంటామంటే మనము ఆర్గానిక్ మార్కెటింగ్ అంటాం. ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే మీరు ఒక ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతిలో, ట్రెడిషనల్ వేలో వాళ్ళని వెళ్ళి కలవడం, మాట్లాడడం, నర్సరింగ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఇన్ఆర్గానిక్ మార్కెటింగ్. ఇది ఏంటంటే చూడండి సార్, చూడండి అందరూ చూడండి. మీరు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఈ ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఢిల్లీ ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. రైట్. దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒకటి, వరస్ట్ కేసులో నడిచిపోవచ్చు, ఇట్ విల్ టేక్ 6 months. రెండవ కేసులో సైకిల్ పైన పోవచ్చు, 3 months పడుతుంది. బస్సులో పోవచ్చు, 2 days పడుతుంది. ట్రైన్లో పోవచ్చు, 2 days పడుతుంది. లేదా ఫ్లైట్లో పోవచ్చు, 2 hours వెళ్ళిపోతాం. అవునా కదా? ఆర్గానిక్ వే అంటే మీరు పాత పద్ధతిలో, అంటే బస్సులో, ట్రైన్లో, సైకిల్ పైన, స్కూటర్ పైన వెళ్ళే పద్ధతి ఆర్గానిక్ వే అనమాట. ఖచ్చితంగా ఢిల్లీ రీచ్ అవుతాం, ఏం డౌట్ లేదు. ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీ రీచ్ అవుతారు మీరు, కానీ వెళ్ళే విధానంలో తేడా ఉంటుంది.
అదే ఫ్లైట్లో వెళ్తే విత్ ఇన్ 2 అవర్స్ ఢిల్లీ వెళ్ళిపోతాము, రైట్? ఇన్ఆర్గానిక్ వే అంటే ఇదన్నమాట. యూ నీడ్ టు స్పెండ్ మనీ. ఫ్లైట్లో పోవాలంటే సేమ్ టికెట్ ఉంటుంది కాదు, టికెట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ ఏమైతుంది, టైం మిగులుతుంది. మనం ఎట్లా లెక్కలు వేసుకోవాలంటే, సపోజ్ ఒక పని కోసము బస్సులో వెళ్తున్నాము, 2,000 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ పోనికి బస్సులో వెళ్తున్నాం, 2,000 రూపాయలు ఛార్జ్ అవుతుంది, 24 అవర్స్ పడుతుంది, రైట్? అదే ఫ్లైట్లో పోతే 5,000 ఛార్జ్ అవుతుంది, కానీ 2 అవర్స్ వెళ్ళిపోతాం. అంటే మీకు 22 అవర్స్ మిగిలింది, అక్కడ అట్లీస్ట్ 20 అవర్స్ మిగిలింది. ఈ విధంగా లెక్కలు వేసుకొని మనం ప్రయారిటీ సెట్ చేసుకోవాలి. నేను ఏమంటున్నా అంటే, ఆర్గానిక్ వేలో మనం ప్రాస్పెక్టింగ్ చేసి ప్లాన్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా టైం అనేది పడుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు నర్సరీని చేయాలి, పరిచయం పెంచుకోవాలి, ఫస్ట్ కోల్డ్ కాంటాక్ట్ని చేయాలి, అక్కడ నుంచి మనం వామ్లో తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే ఇన్ఆర్గానిక్ వీళ్ళు ఏంటంటే కొంచెం మినిమల్ డబ్బులు స్పెండ్ చేసి, టీవీలో యాడ్స్ ఎందుకు ఇస్తున్నారండి వాళ్ళు? ప్రోడక్ట్ వచ్చినా ఏవో వచ్చినా యాడ్స్ ఎందుకు ఇస్తున్నారు? పబ్లిక్ ఎక్కువ రీచ్ కావడం కోసమే కదా. అదే మనం ఏం చేస్తామంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో యాడ్ ప్లేస్ చేస్తాం, యాడ్ ప్లేసెస్, రైట్? ఒక పోస్టర్ తయారు చేసి మీరు అట్లనే అదే వచ్చారు, మీరందరూ కూడా అట్లాగే నా యాడ్ని చూసి ఏదో విషయం ఉందని తెలుసుకోవాలని వచ్చారనమాట. ఈ విధంగా యాడ్ ప్లేస్ చేస్తాము. అది కరెక్ట్ అనుకున్న పీపుల్కి అనుకున్న టైంలో అనుకున్న ప్లేస్లో రీచ్ అయిపోతుంది. అది ఫేస్బుక్ చూసుకుంటాం, మనం ఏం దాన్ని చేయాల్సిన పనిలే, యాడ్ పెడతాం, వాడు ఎంతో డబ్బులు అయితే కట్టేస్తాము, అది రీచ్ అయిపోతుంది. అక్కడ నుంచి టీం వస్తుంది, పీపుల్ వస్తారు, క్వాలిటీ న్యూస్ వస్తారు. దానిలో ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయి, అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి దీంట్లో. సో దీని విధంగా మనం ఏంటంటే మనం పీపుల్ని క్వాలిఫై చేయొచ్చు. మాకు సెకండ్ టాపిక్ ఏంటి, హౌ టు క్వాలిఫై ద పీపుల్, రైట్? ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసరికి, ప్రాస్పెక్టింగ్ అయిపోయింది, క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి లోకాలిటీ క్వాలిఫికేషన్. మనకు ఒక పర్సన్ మన బిజినెస్లోకి రావాలంటే ఏ లొకాలిటీలో వాళ్ళు ఉంటే బాగుంటుంది మనమే డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళనే టార్గెట్ చేయాలి. సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నాను, నా లొకాలిటీ మొత్తం తెలంగాణ వాళ్ళు రావాలనుకుంటున్నాను, నేను తెలంగాణ వాళ్ళకు మాత్రం యాడ్ పంపిస్తాను, వేరే వాళ్ళకు పంపించను, రైట్? వేరే వాళ్ళకు పంపను, తెలంగాణ వాళ్ళకు మాత్రం పంపిస్తాను. అట్లా మనం లొకాలిటీ టార్గెట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే ఇన్ఆర్గానిక్ మార్కెటింగ్. వెరీ వెరీ ఈజీ అండ్ సింపుల్, కానీ దీనివల్ల రిజల్ట్ మాత్రం అట్లీస్ట్ 5x 10x వరకు గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే లీడ్స్ అనేవి క్వాలిటీ లీడ్స్ వస్తారు. రెండవది ఏంటంటే ప్రొఫెషన్. అంటే ఒక పర్సన్ని మనము నేను ఒక ఎంఎన్ఎస్లో పనిచేస్తున్నాను యాజ్ ఇంజనీర్గా, నేను ఇంజనీర్ని టార్గెట్ చేయాలనుకుంటున్నాను, ఇంజనీర్కే పోవాలి నా యాడ్ మొత్తం, వరకు పోదు ఇంకా అంటే ఇంజనీర్కే పంపించవచ్చు. లేదా ఒక డాక్టర్కే పోవాలి, డాక్టర్కే పంపించవచ్చు. ఓన్లీ లేడీస్కే వెళ్ళాలి యాడ్, లేడీస్కే పంపించవచ్చు. అట్లా ఒక ప్రొఫెషన్ ఎంచుకొని కరెక్ట్ వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. అంటే వాళ్ళకే మన యాడ్ డిస్ప్లే అవుతుంది, వాళ్ళే మన టీంలోకి వస్తారు. ఈ విధంగా టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్ రిక్వైర్మెంట్. అవతలి వాళ్ళ అవసరం ఏముంది అంటే, వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉందా, డబ్బుల అవసరం ఉందా, లేదా ఏమైనా టెక్నికల్గా ట్రైనింగ్ కావాలా, వాళ్ళని మాత్రమే మనం టార్గెట్ చేయొచ్చు. నాలుగోది వచ్చేసి క్యూరియాసిటీ, ఐదోది వచ్చేసి డ్రీమర్. ఇంకొకటి, చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయండి, అసలు ఆ డ్రీమ్ కోసమే నెట్వర్క్ మార్కెటింగ్కి వస్తారు, కానీ దీనిలో పనిచేస్తూ కొన్న వాళ్ళకి వాళ్ళ డ్రీమ్నే మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అనుకున్న రిజల్ట్ ఫాస్ట్గా రావు, ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. మనకు అప్లయన్స్ కూడా చెప్తారు 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది అని చెప్తా ఉంటారు. అదే మైండ్లో పెట్టుకొని 5 ఏళ్ళ దాకా పనిచేస్తూనే ఉంటారు, కానీ ఇంకా రిజల్ట్స్ రావు. ఒకవేళ మీరు 10 మందిని టీంలో జాయిన్ చేసిన వాళ్ళు మళ్ళీ ఏమవుతారు, ఎక్కడో పుస్తకం జారిపోతారు. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ ఇష్యూ, రైట్? కానీ నేనేమంటున్నానంటే, మనం ఈ విధంగా కరెక్ట్గా పీపుల్ని ఐడెంటిఫై చేసి, అంటే ఏ ఊర్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా గెస్ చేసి వీళ్ళు మనకు పనికొస్తారు రారా అని డిసైడ్ అయినాక ప్లాన్ చెప్పి మీ టీంలో యాడ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ముందే కమిట్మెంట్ తీసుకున్నాం కాబట్టి. ఇందులో 2 పద్ధతులు, మన బిజినెస్ ప్లాన్ చెప్పి తీసుకురావటం ఒక పద్ధతి, రెండోది తీసుకొచ్చాక ప్లాన్ చెప్పడం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము తీసుకొచ్చి ప్లాన్ చెప్తున్నాం, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటాం అంటే ఆర్గానిక్, ఫస్ట్ టైం ఆర్గానిక్, దీన్ని ఇన్ఆర్గానిక్ మార్కెటింగ్ అంటాం. ఈ ఇన్ఆర్గానిక్ మార్కెటింగ్ చేయాలంటే కనుక మేము ఒక సిస్టమ్ తయారు చేసినాము, అద్భుతమైన సిస్టమ్ ఇది. ఒకవేళ మీకు ఐడియా ఉంటే మీరు చేయొచ్చు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏం చేయాలంటే ఫేస్బుక్లో వెళ్ళి, నేను చూపిస్తున్నాను మీకు, మళ్ళీ స్టాప్ చేసి నా స్క్రీన్ షేర్ చేస్తాను, రైట్? ఫేస్బుక్లో మనకు అవకాశం ఇచ్చింది కదా, ఎవరు ఇచ్చారు? ఫేస్బుక్కి అవకాశం ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే
మీరు మీ బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఫేస్బుక్ అవకాశం ఇచ్చింది. దాన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తున్నాయంటే ఇనార్గానిక్ వేలో ప్రాస్పెక్టింగ్ చేస్తున్నాను. ఎట్లా ఎట్లా అంటే కనుక ఆర్గానిక్ పైన నేను ఫోకస్ ఎట్లా దీనిలో చెప్తున్నా చూడండి. ఇక్కడ నేను మీకు ఒక చూపిస్తాను. ఇది నా ఫేస్బుక్ ప్రొఫైల్ అనుకుందాం, మీదైతే మీద అనుకోండి, ఏం పర్లేదు. ఇది మా టీంలో ఒక అమ్మాయిది, షీఈస్ డూయింగ్ వెరీ వెల్. అయితే దీంట్లో చూడండి, ఇట్లా అన్ని పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళు అన్ని పోస్ట్ చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఇక్కడ ఒకటి బిజినెస్ మేనేజర్ ఉంటుందండి, బిజినెస్ మేనేజర్ ఫేస్బుక్ లో ఉన్న అంశం ఇది. మీరు ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత బిజినెస్ మేనేజర్ని క్రియేట్ చేయాలి. అది ఎట్లా కూడా చెప్తున్నాం, కావాలంటే క్రియేట్ చేసి దీంట్లో ఏం చేస్తామంటే మనము యాడ్ మేనేజర్లోకి వెళ్తాము. యాడ్ మేనేజర్లోకి వెళ్తే మనం ఇచ్చేటటువంటి యాడ్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాము. ఫర్ ఇన్స్టెన్స్ ఐ సెలెక్ట్ ఆల్ ఆఫ్ ది 3. ఇక్కడ అన్ని యాడ్స్ కనబడుతున్నాయి, కనిపిస్తున్నాయి మీకు, ఇక్కడ కనిపిస్తున్నాయా? మీకు అర్థమైన కాకుండా చూడండి, ఏం పర్వాలేదు, ఎట్లా వస్తుంది నేను చూపిస్తున్నాను టెక్నికల్గా ఎట్లా వర్క్ అవుతుంది. సో అన్ని యాడ్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, దీంట్లో ఏం చేస్తున్నామంటే నేను కొన్ని డబ్బులు స్పెండ్ చేసి, మీరు బహుశా దీన్ని చూసి వచ్చి ఉంటారు, ఈ యాడ్ని చూసారు మీరు, ఇదే ఫోటో పెట్టి ఇట్లా వచ్చింది చూసారు. ఇది ఏం చేస్తుందంటే ఈ యాడ్ చాలా మందికి డిస్ప్లే అవుతా ఉంటుంది, అక్కడక్కడ వెళ్తూ ఉంటుంది. నేను దానిలో కొన్ని క్రైటీరియా పెట్టినా, అది నేను చూపిస్తాను పెట్టినా. అది దీనివల్ల ఏమవుతుందంటే, ఇది ఒక యాడ్ సెట్ నేమ్ పెట్టాను, హై వాల్యూమ్ వచ్చేసింది, నాకు 419 రూపాయలు ఒక్క రోజుకి ఖర్చు పెట్టినాను నేను. చూడండి, ఇక్కడ 176 లీడ్స్ వచ్చినాయి, 176 మెంబర్స్ నన్ను కాంటాక్ట్ అయ్యారు. అంటే ఇది ఇప్పుడు కాదు, రకరకాల టైంలలో, లాస్ట్ మంత్ కొందరు, అంతకుముందు మంత్ కొందరు, ఇప్పుడు కొందరు. ఈ డేటా అంతా మనకి ఇక్కడ కనబడుతుంది. అది నేను చూపిస్తాను, ఎట్లా కనబడతాను చూపిస్తాను. సపోజ్ ఇగో ఈ ఫేస్బుక్ లీడ్స్ అనేవి మనకి కనబడతాయి. దీంట్లో ఇక్కడే చూసుకొస్తే డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎక్సెల్ ఫామ్ డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు తీసుకొని చూస్తే కనుక అది నేను చూపిస్తే ఎట్లా కనబడుతుందో. ఈ ఫేస్బుక్ డేటాని ఐ థింక్ నేను చూపించకూడదు ఇది బహుశా, ఎందుకంటే పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, మేబీ రైట్ చేస్తాను. రైట్, ఇక్కడ వెంకటేష్, నాగేష్, చందు, ఈ రెండు పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జూమ్, షేర్, అడ్వాన్స్డ్, ఇది కనబడుతుందా? చూడండి, ఇక్కడ ఇంతమంది నేను యాడ్ ప్లేస్ చేస్తే నా యాడ్ చూసి వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చారు. రైట్, ఇక్కడ అడిగాను నేను ఈ క్వశ్చన్, చూడండి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ కరెంట్ బిజినెస్? కొందరు ఏమన్నారు, టాకింగ్ ప్రాబ్లం, అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవన్నారు. కొందరు హౌ టు బిల్డ్ టీమ్ డెప్త్ బిల్డింగ్ అన్నారు. హౌ టు మల్టీ టాస్కింగ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి డబ్బులు లేవంట, ఎట్లా క్రియేట్ చేసి అడుగుతా ఉన్నారు. రైట్, ఇట్లా మనుషులు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. లేవనుకోదు, ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్ చేస్తున్న టైంలో, పని చేస్తున్న చాలా మందికి ఎక్కువ మంది పెట్టిన ప్రాబ్లం ఏంటంటే మనీ ప్రాబ్లం పెట్టారు. ఇగో ఈ అబ్బాయి ఫైనాన్షియల్ పెట్టాడు కదా, ఇది కూడా మనీ ప్రాబ్లం పెట్టారు, ఇది కూడా మనీ ప్రాబ్లం పెట్టారు. ఇక్కడ డే జాయ్ అంట, ఇక ల్యాక్ ఆఫ్ మనీ, ల్యాక్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఫాలో అప్ అండ్ టీమ్. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. రైట్, వీళ్ళుగో హైదరాబాద్ నుంచి కొందరు మెట్పల్లి, విశాఖపట్నం, కరీంనగర్, టెక్కలి, రకరకాల ప్లేస్ నుంచి వస్తున్నారు. నేను ఏమంటున్నానంటే మనం కరెక్ట్గా టార్గెట్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళ ప్రాబ్లం మనకు చెప్తారు, ఈ ప్రాబ్లం బట్టి వాళ్ళకు మనం సొల్యూషన్ ఇవ్వచ్చు. నా లెక్క ప్రకారం అన్నింటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఇనార్గానిక్ లీడ్ జనరేషన్. ఫేస్బుక్లోకి వెళ్ళండి, మంచి పోస్టర్ తయారు చేయండి, నేను చేసి మంచి పోస్టర్ తయారు చేయండి, తయారు చేసి ఫేస్బుక్లో పెట్టేసి దాన్ని లీడ్ కనెక్ట్ చేయండి. చాలా మందికి ప్రమోట్ అయిపోతుంది, ఆటోమేటిక్ అల్గోరిథం ప్రమోట్ అయిపోతుంది. ఎవరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఫస్ట్ మీ ఫోటోనే వస్తుంది వాళ్ళకి.
అట్లా కొన్నిసార్లు కనబడిన తర్వాత కొన్నిసార్లు ఫస్ట్ టైం వాళ్ళు క్లిక్ చేయరు, రారు. కానీ ఒక 3-4 టైమ్స్ చూసిన తర్వాత అరే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, రైట్, ఎక్కువ వస్తుందంటే చాలా చెప్తున్నాను అనుకోని ఏం చేస్తుంటే వాళ్ళు మీరు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళతో మీరు ఇట్లాగే జూమ్ కాల్ కానీ లేదా 1-to-1 ఫోన్లో కానీ తీసి మాట్లాడేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి విషయం చెప్పి, అయ్యా బిజినెస్ ఇది, మోడల్ ఇది, మేము ఇట్లా పనిచేస్తున్నాం, మాకు డబ్బులు వస్తున్నాయి, మాకు సక్సెస్ ఉంది, మా టీం ఇంతమంది గ్రో అయినరు, మీరు కూడా వస్తే ఇట్లాగే ఉంటుంది అని ఇట్లా మీరు చెప్పి వాళ్ళని తీసుకొని మీ టీంలో జాయిన్ చేసుకోండి. ఇదే విషయం వాళ్ళకి మళ్ళీ మీరు నేర్పిస్తే యువర్ జాబ్ ఇస్ డన్. ఇంత సింపుల్ మోడల్. దీనికోసం వాళ్ళ ఇంటికి పోవాల్సిన పని లేదు. ఈ మధ్య ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా టీం మెంబర్స్ కానీ ప్రాస్పెక్ట్ కానీ ఇంటికి వెళ్తామంటే అలౌ చేయట్లేదు చాలా మంది కూడా. ఎందుకంటే కొత్త వాళ్ళు కదా, ఎవరు ఎట్లాంటి వాళ్ళు తెలియదు, ఇంటికి వచ్చి ఏం చేస్తారో అని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఇంట్లో కూర్చొని ఇట్లాంటి పని చేసుకోవచ్చు, రైట్. దీనికోసం ఏంటంటే కావాల్సింది మనకి ఫేస్బుక్లో ఒక అకౌంట్, బిజినెస్ పేజ్ క్రియేట్ చేయడం, బిజినెస్ మేనేజర్ క్రియేట్ చేయడం అండ్ యాడ్ పోస్ట్ చేయడం. ఇది చాలా సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒకటి, రైట్. సో ఇప్పుడు చెప్పండి, మీరు దీంట్లో ఎంతమంది ఈ యాక్టివిటీ చేయడానికి రెడీ ఉన్నారు? నేను చెప్తాను మీకు ఎట్లా చేయాలో. మీకు వస్తే ఓకే వెళ్ళని కూడా చేయండి, ఒకవేళ మీకు రాదు అంటే నేను చెప్పడానికి రెడీ ఉన్నాను. ఎంతమంది మీరు రెడీ ఉన్నారు ఇట్లా ప్రాస్పెక్టింగ్ చేయడానికి ఆన్లైన్ ఇనార్గానిక్ వేరే? వెరీ గుడ్. రాయల్ డ్రీమర్, వెరీ గుడ్. శివకుమార్ సార్ వెరీ గుడ్, మీరు కూడా రెడీ ఉన్నారు. డిఎస్ఆర్ సార్ వెరీ గుడ్, రైట్. ఇది చాలా ఫాస్టెస్ట్ వే అని చెప్పాను కదా. మీరు ట్రైన్లో పోయిన దానికి ఫ్లైట్లో పోయిన దానికి ఎట్లా డిఫరెన్స్ ఉంటుందో దీనిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, నో ప్రాబ్లం, వరి అవ్వకండి. డబ్బులు లేకుండా ఏ బిజినెస్ రన్ కాదు. అట్లీస్ట్ షాప్ కిరాయినా కట్టాలి. అది దీనికి రెంట్ అనుకోండి, మీరు ఫేస్బుక్ రెంట్ అనుకోండి ప్రాస్పెక్ట్ పట్టుకోనికి. బట్ మీకు క్వాలిఫైడ్ లీడ్స్ వస్తారు, అక్కడ నుంచి మీకు ఖచ్చితంగా పని అవుతుంది. ఓకేనా, రైట్. సో దీని చేయడానికి ఏంటంటే నేను ముందు చెప్పినట్టుగా ఫేస్బుక్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్టిమైజ్ చేయండి దాన్ని, ఫోటో కరెక్ట్గా పెట్టండి, సెక్యూరిటీ సెట్టింగ్ పెట్టండి. నేను మీకు వీడియో పంపిస్తాను, దాంట్లో అన్ని ఎట్లా చేయాలో ఉన్నాయి, అది మీరు చూడండి. ఓకేనా. తర్వాత సెట్టింగ్స్ తర్వాత బిజినెస్ పేజ్ క్రియేట్ చేయండి. రాకపోతే నేను మళ్ళీ మీకు చెప్తా చేయాలి కూడా, మన ఇక్కడితో అయిపోయింది, ఇంకా ముందుకు చాలా ఉంది కనెక్షన్. కాబట్టి బిజినెస్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత బిజినెస్ నుంచి మనం యాడ్స్ పోస్ట్ చేయొచ్చు. ఒక 1 month 2 months 1 month కూడా పట్టదు, 1 week లో వచ్చేస్తుంది. 1 week అట్లా అది అల్గారిథం రీడ్ చేస్తుంది, మీరు ఏమి యాడ్ పోస్ట్ చేస్తుంది, అక్కడ నుంచి లీడ్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. టక్ 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 వస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చిన లీడ్స్ ఏం చేయాలి మరి, చాలా ఇంపార్టెంట్. వచ్చిన లీడ్స్ ఏం చేయాలి మనం? మరి వచ్చి వదిలేయాలి అట్లా కాదు కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా వాట్సాప్ మెసేజ్ పంపించాలా, కనెక్షన్లో ఉండాలా, జూమ్ కాల్ పెట్టుకోవాలి, ఇవన్నీ మాట్లాడి వాళ్ళని ప్లాన్ చెప్పి మన టీంలోకి ఇన్వైట్ చేయాలి. ఇదంతా కూడా జస్ట్ 1 or 2 hours అయిపోయే ప్రక్రియ. వాళ్ళు ఏందో మన గురించి ముందే చూసారు కాబట్టి, మన గురించి ముందే తెలిసింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యే మన దగ్గరకు వస్తారు. ఎట్లా, అరే ఇక్కడ ఒక విషయం ఉంది, మనం వీళ్ళ నుంచి హెల్ప్ తీసుకుందాం అని ఆ ప్రిపేర్ అయ్యి వస్తారు. కాబట్టి మనం చెప్పిన మాట ఖచ్చితంగా వింటారు. ఓకేనా. ఒకవేళ ప్రిపేర్ కాకపోతే ముందే మన వాళ్ళకి రారు, ఆ లీడర్స్ క్లిక్ కూడా చేయరు, చూసి గమనం వదిలేస్తారు. ఇది ఒక ఫేస్బుక్ అండ్ హ్యూమన్ సైకాలజీ ఏఐ చేస్తున్న పని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న పని. ఇదే మెథడ్ను ఉపయోగించుకొని చాలా మంది, ఒక్కరుగా ఇద్దరు కాదండి, నేను కొన్ని కోట్ల మంది అని చెప్తాను. ఎందుకంటే యూఎస్లో ఆల్మోస్ట్ 70% పీపుల్ దీనిపైన రెవెన్యూ సంపాదిస్తున్నారు. వాళ్ళకి జాబ్ ఉన్నా సరే సైడ్ బై సైడ్ ఇన్కమ్ దీంతో సంపాదిస్తున్నారు. యూకేలో కూడా చాలా మంది చేస్తున్నారు. ఇండియాలో ఈ మధ్య ఈ కాన్సెప్ట్ నేర్చుకొని కొంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది మీరు కూడా చేయవచ్చు. డజంట్ మ్యాటర్, మీరు రియల్ ఎస్టేటా, నెట్వర్క్ మార్కెటింగా, హెల్త్ కేరా, ఏదైనా కానివ్వండి, అందరికీ పనికి వస్తుంది, రైట్. అయితే దీనికోసం అని నేనేం చేశానంటే చాలా మందికి హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఒక సిస్టమ్ తయారు చేసినాను. అది ఎట్లా ఉంటుందంటే నేను మీకు చూపిస్తాను, ఎడబెట్టినానే అమ్మా, ఒక నిమిషం అండి. ఫైల్స్ ఎక్కువైపోయేసరికి ఒక ఫనల్ ఉంటుంది అనమాట. ఈ ఫనల్ ఏం చేస్తుందంటే ఫనల్ ఏం చేస్తుందంటే ఎక్కడ దొరకట్లేదు ఒక నిమిషం.
Okay, I'll show this. I have one photo. Okay, right. ఈ ఫనల్ ఏం చేస్తుందని చెప్తే కనుక చూడండి, మీరు ఫేస్బుక్ లో ఇచ్చారు, ఒక లీడ్ వచ్చారు మీకు, ఫేస్బుక్ లోంచి లీడ్ వచ్చారు. వాళ్ళు ఏం చేయాలంటే ఒక ల్యాండింగ్ పేజ్ ఉంటుంది, ల్యాండింగ్ పేజ్లోకి ఇన్వైట్ చేయాలి. రైట్, ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్, ఈ 3 మీరు అడుగుతారు. వాళ్ళు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. చేయంగానే నాకు మెయిల్ వస్తుంది. ల్యాండింగ్ పేజ్ నాది కాబట్టి నాకు మెయిల్ వస్తుంది. మనకు మెయిల్ వస్తూ అవతల వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్తుంది, థ్యాంక్ యూ మెసేజ్ వెళ్తుంది అనమాట. మీకు ఎట్లయితే వచ్చింది, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్, మీరు మా వెబినార్లో రిజిస్ట్రేషన్, ఒక మెసేజ్ వచ్చింది కదా, అట్లాంటి మెసేజ్ మనం పంపిస్తాం ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఏం చేయాలనేది మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. మీరు అది చేయండి, ఇది చేయండి, 8 o'clock మీటింగ్ రండి, 8 o'clock క్లాస్ రండి అని చెప్తా ఉంటాం. వాళ్ళకి నిజంగా పెయిన్ పాయింట్ ఉంది కాబట్టి వాళ్ళ లైఫ్లో మార్పును అసలు వాళ్ళకి ఎలాంటి మార్పు అవసరం లేదు, ఎట్లా రారు వాళ్ళకి ఎట్లా మార్పు అవసరం ఉంది కాబట్టి మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఈ క్లాస్ అంతా నేర్చుకొని అక్కడ నుంచి దే విల్ స్టార్ట్ గ్రోయింగ్ దేర్ బిజినెస్. ఎప్పుడైతే మనకి ఇట్లాగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి క్లాస్ వింటారో అక్కడ నుంచి మనం వాళ్ళతో 1-to-1 కాంటాక్ట్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన సలహాలు ఇస్తూ మనం బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీంలో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. వాళ్ళు రేపు పొద్దున ఈ విషయం నేర్చుకొని ఎక్కువ పెద్ద బిజినెస్ బిల్డ్ చేస్తే ఆబ్వియస్లీ మనకి ఎట్లా లాభం అనేది ఉంటుంది. టీం ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకంత అడ్వాంటేజ్. రైట్, సో ఈ విధంగా ఈ సిస్టమ్ని ఫాలో అయ్యి, ఇది 100% ప్రూవెన్ సిస్టమ్, చాలా ఈజీ, ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది. రైట్, మీకు చూపిస్తారు ఎట్లా పనిచేస్తుందో. ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది. ప్రతి లీడ్ ఒక ప్రాపర్ వేలో వాళ్ళకి స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి, నర్చరింగ్ ఇచ్చి, వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకి స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేస్తూ మనం వాళ్ళని మనలాగా తయారు చేస్తాం. ఇది ఈ సిస్టమ్ యొక్క ప్రత్యేకత. రైట్, ఇది అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంట్లో? ఏం సార్ అర్థమైందా? డౌట్స్ లేవండి ఇంట్లో? రైట్, సో దీనికోసం ఏం చేశామంటే మేము ఆల్రెడీ, వెరీ గుడ్, థ్యాంక్ యూ శోకుమార్ సార్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో దీనికోసం మేము ఈ ఫనల్ తయారు చేసినాను. నా పర్సనల్గా ఫేస్బుక్లో అన్ని సెట్ చేసి యాడ్స్ రన్ చేస్తున్నాం. ఆ వచ్చిన లీడ్స్ ఫనల్లో తయారు చేస్తున్నాము. తయారు చేసిన వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నాము, వెబినార్లో పట్టుకొస్తున్నాము, వాళ్ళకి 1-to-1 క్లాస్ చెప్పి మళ్ళీ మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, మీకు కూడా ఇట్లాంటి సిస్టమ్ బిల్డ్ చేయాలని మనసులో ఉందా? ఎంతమంది రెడీ ఉన్నారు దీనికోసం? మీరు ఏం పర్వాలేదు, నెట్వర్క్ మార్కెటింగ్ అయినా సరే, రియల్ ఎస్టేట్ అయినా సరే, ఏదైనా సరే పర్వాలేదు, కానీ అందరికీ లీడ్స్ కావాలి కాబట్టి అందరికి కూడా ఇది ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో ఏం లేదు, మీరు కనుక కావాలంటే, ఇప్పుడు చాలా పెద్ద స్టోరీ షార్ట్ కట్లో చెప్పడానికి కుదరదు కాబట్టి మీరు జస్ట్ నాతో 1-to-1 కాల్ బుక్ చేయండి ఒకటి. రైట్, 1-to-1 కాల్ బుక్ చేసి ఏంటంటే, మీ ప్రొఫైల్ ఏంటి, మీరు ఏం పని చేస్తున్నారు, మీరు ప్రస్తుతానికి ఏ స్టేజ్లో ఉన్నారు, మీరు ఎక్కడ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వాటిని 1-to-1 మీతో డిస్కస్ చేసి దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ నేను మీకు ఇస్తాను. ఓకేనా? ఒకటి, మీకు మీరుగా బిల్డ్ చేసుకోవచ్చు.